మన మాటలు విని అలానే చూస్తుండిపోతారు. అక్కడ మనం ఎలా ఉన్నాము అనేది కనబడదు. మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అనేది కూడా కనబడదు. మనం నోరు తెరవగానే అంటాం కదా, ఆయన చూడ్డానికి ఇలా ఉన్నాడు కానీ ఇతని దగ్గర చాలా స్కిల్స్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది, ఎంత చక్కగా చెప్పాడు అనేసి. అలా ఉండాలంటే మనం ఒక సెషన్ కి వెళ్ళినప్పుడు, ఒక ట్రైనింగ్ కి వెళ్ళినప్పుడు మనం అక్కడ రిలేటివ్ గా దానికి తగ్గట్టు మనము మాట్లాడుతున్నామా, ఆ సందర్భాన్ని బట్టి మనం చెప్తున్నామా, అక్కడ ఉన్న అడల్ట్స్ ఉన్నారా, కిడ్స్ ఉన్నారా, చిల్డ్రన్స్ ఉన్నారా, స్టూడెంట్స్ ఉన్నారా, వీళ్ళందరినీ చూసి మనం చెప్తున్నామా, లేకపోతే మనకి ఏదో వచ్చింది ఛాన్స్ చెప్పుకుని వెళ్తున్నాం అని చెప్తున్నామా అనేది మనం గ్రహించాలి. కాబట్టి బాడీ లాంగ్వేజ్ కన్నా, స్టేజ్ ఫియర్ కన్నా, మన అటైర్ కన్నా మనకి ఇంపార్టెంట్ ఏదంటే మనం చెప్పాలనుకున్నది చెప్తున్నాం అనేది ఇంపార్టెంట్. అది మనకు చెప్పడానికి రవీంద్ర సార్ మనకున్నారు. ఇక్కడ మొన్ననే చెప్పాం కదా, మన ఇంపాక్ట్ లో త్రిబుల్ ఆర్ ఉన్నారు. అలానే ఆ త్రిపురార్ లో రవీంద్ర ధీరా సార్ ఒకరు, శ్యామ్ రాథోడ్ సార్, రామ్ కమల్ సార్ మీరు చూశారు మొన్న బాడీ లాంగ్వేజ్ లో. అలాగే ఇప్పుడు రవీంద్ర ధీరా సార్ వచ్చారు. రవీంద్ర ధీరా సార్ వచ్చేసి గవర్నమెంట్ టీచర్ సార్. గవర్నమెంట్ టీచర్ అయినా కూడా 17th బ్యాచ్ లో ఇంపాక్ట్ సర్టిఫికేట్ ట్రైనర్ అండ్ మోటివేషన్ స్పీకర్ గా రవీంద్ర ధీరే సార్, రామ్ కమల్ సార్, శ్యామ్ రాథోడ్ సార్ ముగ్గురు కలిసి కూడా వీళ్ళు కంప్లీట్ చేసుకున్నారు ట్రైనర్. తర్వాత కంటిన్యూ అవుతున్నారు ఇక్కడ. అయితే సార్ యొక్క సెషన్స్ ఎలా ఉంటాయంటే, సార్ చెప్తే సారే చెప్పాలి. ఈ సెషన్స్ పేరెంటింగ్ కానీ, కాంటెంట్ ప్రిపరేషన్ కానీ ఏ సెషన్ అయినా కూడా అలా ఉంటాయి. సార్ ఎన్ఎల్పి ట్రైనరు, లైఫ్ స్కిల్ కోచ్, దూరదర్శన్ అండ్ సుమన్ టీవీలో కూడా సార్ గెస్ట్ స్పీకర్ గా వెళ్ళారు. టీచర్స్ కు కూడా సార్ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అలాంటి అద్భుతమైన ఒక పర్సన్ నుంచి మనము కాంటెంట్ ప్రిపరేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అయిన సెషన్. ఆ సెషన్ చెప్తే రవీంద్ర ధీరే సారే చెప్పాలనేసి మేము ఇన్ని రోజుల నుంచి మీకు చెప్తూనే ఉన్నాం, మీకు కంటెంట్ ప్రిపరేషన్ వస్తుంది అనేసి సార్ కోసం హోల్డ్ చేసుకుంటూ వచ్చాము. ఆ అద్భుతమైన సెషన్ ఈ రోజు మీరు ఎవ్వరు మిస్ అవ్వద్దండి. పెన్ను పేపర్ తీసుకొని చక్కగా రాసుకోండి. థ్యాంక్ యూ సార్. రవీంద్ర సార్, వెల్కమ్ సార్. Yes, sir. Welcome, sir. Welcome, sir. Happy evening, sir. Thank you so much, madam. So when we have the expectations, we'll get the tension, na? Kada? Is it clear? My voice is clear? Yes, sir. Yes, sir. Clear. Is it audible? Yes, sir. బాగా వినపడుతుందా? ఇక్కడ సౌండ్ తక్కువ వినపడుతుందా? Yes, sir. బానే ఉంది సార్. ఓకే సార్, వినిపిస్తుంది. ఓకే, నైస్. థ్యాంక్ యూ. ఓకే, రైట్. ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా ఏం తెచ్చి పెడతాయండి? టెన్షన్ గురి చేస్తాయి కదా. సో ఎక్స్పెక్టేషన్స్ కి రియాలిటీ మధ్యన గ్యాప్ ఉందనుకోండి, ఏమొస్తుంది? ఎక్స్పెక్టేషన్స్ కి రియాలిటీకి మధ్యన సఫరింగ్ సార్. సో సఫరింగ్ కాజ్ టు స్ట్రెస్ అన్నమాట. స్ట్రెస్. సో చాలా మంది స్ట్రెస్ అంటే ఏంది, స్ట్రెస్ ఏంటి అని అంటుంటారు కదా. సో స్ట్రెస్ గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడదాం. సో ఈ రోజుల్లో ఆ స్ట్రెస్ అనేది చాలా పెద్ద టాస్క్ అయిపోతుంది కదా. సో స్ట్రెస్ అనేది ఒక 20 years బ్యాక్ విన్నామా, 30 years బ్యాక్ విన్నామా? పని ఒత్తిడికి లోనే ఎవరైనా చనిపోయినారా? ఎవరైనా తెలీదు. అప్పుడు స్ట్రెస్ అన్న పదం వాళ్ళకి ఎవరు తెలియదు, కాబట్టి వాళ్ళు ఎవరు చూసుకోలేదు. సార్ మ్యూట్ లో ఉన్నారు సార్. రీసెంట్ గా ఒక టీచర్ కూడా స్ట్రెస్ ఎక్కువైపోయిందని చెప్పి సూసైడ్ చేసుకున్నది. మనం పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా మంది చూస్తుంటాం, కండక్టర్ లో చాలా మంది కూడా స్ట్రెస్ ఎక్కువైపోయిందని చెప్పి పని ఒత్తిడి వల్ల సూసైడ్ చేసుకుని చాలా మంది చూస్తుంటాం కదా. సో ఈ స్ట్రెస్ గురించి మనం మాట్లాడాలంటే, స్ట్రెస్ అనేటువంటిది ఒక్కొక్క పర్సన్ బట్టి మారుతూ ఉంటది. సేమ్ ప్రెజర్ కొందరు ఏమి చేయదు, సేమ్ ప్రెజర్ కొందరు బాగా అతలకుతలం చేసే వాళ్ళ మనసుని కదా. సో ఒక్కొక్కరిది ఒక ఎక్స్పెక్టేషన్స్, ఒక్కొక్కరిది ఒక రియాలిటీలో ఉన్నప్పుడు డిఫరెంటేషన్ ఉంటుంది. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ కి రియాలిటీ మధ్యన మోర్ గ్యాప్ మోర్ స్ట్రెస్, నో గ్యాప్ నో స్ట్రెస్ అన్నమాట. అంటే ఎక్స్పెక్టేషన్స్ కి రియాలిటీ మధ్యన మోర్ గ్యాప్ ఉంది అనుకుందాం, మోర్ స్ట్రెస్ అన్నమాట. నో గ్యాప్ నో స్ట్రెస్, సింపుల్ అన్నమాట. మరి ఎక్స్పెక్టేషన్ ఎవరు పెడతారు? ఈ ఎక్స్పెక్టేషన్స్ ఎవరు పెడతారు? ఇట్ ఈస్ క్రియేటెడ్ బై సమ్వన్. ఇతరుల ద్వారా, ఇతరులు పెంచుతారు మన ఎక్స్పెక్టేషన్స్.
మనకు మనం పెట్టుకోన కన్నా ఇతరులు మన ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తారు. సో కాబట్టి ఈ ఇతరులు పెట్టే ఎక్స్పెక్టేషన్స్ కి మనం చెక్ పెట్టాలి. ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ కి చెక్ పెడతావో అప్పుడు నువ్వు హ్యాపీగా ఫ్రీగా ఉంటావు. ఏమో అంటారు కదా, అంత్య నిష్ఠుర కన్నా ఆది నిష్ఠురక మేలని. సో కుల్ల నువ్వేం చేయగలుగుతావు అది చెప్పగలిగితే, నీకు ఏది సాధ్యమైతే అది చేయగలిగితే, నువ్వు చేయగలిగిందే నువ్వు చెప్పగలగాలి, నువ్వు చెప్పగలిగింది నువ్వు చేయగలగాలి. ఇలా చేయగలిగితే ఏ స్ట్రెస్ కూడా మీ దరిదాపులోకి రాదండి. మొహమాటం అనేటువంటిది ఒక అడ్డొస్తుంది చెప్పడానికి కదా, ఏదైనా చెప్పడానికి మొహమాటం అనేది ఒకటి అడ్డొస్తుంది. ఆ మొహమాటానికి కనుక పోతే నీ మనసు కుదుటుగా ఉండకుండా అవుతుంది. కాబట్టి మొహమాటం అనేటువంటిది మీ దరిదాపులోకి రావకండి. మొహమాటం అనేది అతిపెద్ద జాడ్యం అన్నమాట. ఇది ఈ మొహమాటం వల్లే అవతల వ్యక్తి అమాంతం ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తాడు మన మీద. ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోవడం వల్ల ఏమైందంటే ఈ స్ట్రెస్ గురవుతారు. స్ట్రెస్ కి నెంబర్ ఆఫ్ టైమ్స్ స్ట్రెస్ కి గురవుతే ఏమైందంటే డిప్రెషన్ వస్తుంది. ఇలా నెంబర్ ఆఫ్ లాంగ్ పీరియడ్ డిప్రెషన్ లోనైతే వాళ్ళు హోప్స్ లాస్ అవుతారు. ఇలా హోప్స్ ఫ్యూచర్ మీద ఎవరైతే హోప్స్ లాస్ అవుతారో వాళ్ళే అటెంప్టెడ్ సూసైడ్ అనమాట. సో మీ ఎక్స్పెక్టేషన్స్ మీరే చెప్పండి. మీ ఫ్యూచర్ అంటే మీరే డిసైడ్ చేయాలి. ఇతరులకు ఎవరికి కూడా మీ లైఫ్ మీద డిసైడ్ చేసే ఛాన్స్ ఎవరికి ఇవ్వకండి దయచేసి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఇస్ కే రవీంద్ర ధీరా, మోటివేషన్ స్పీకర్ అండ్ ట్రైనర్, ఇంపాక్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ లో వన్ ఆఫ్ ద పార్ట్ నేను ఉండడం అనేది చాలా గర్విస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు మరి స్ఫూర్తి టీం నుంచి ట్రైనర్ వర్క్షాప్, ఐ థింక్ ట్రైనర్ అనేటువంటిది ఎంతో గొప్ప ప్రోగ్రామ్ మన దగ్గర ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా. బట్ నెక్స్ట్ ICI అనే అప్డేట్ అయిపోయినా మనమంతా కూడా నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి మనం యొక్క స్థాయిని పెంచుకున్నాం. మరి ఇంటర్నేషనల్ స్థాయిలో పెరిగినప్పుడు మన ట్రైనింగ్ యొక్క స్టాండర్డ్స్ కూడా పెంచుకోవాలి. ట్రైనింగ్ స్టాండర్డ్స్ కూడా పెంచుకోవాలి అన్నప్పుడు మరి ఇప్పుడు చేస్తున్న ట్రైనర్ వర్క్షాప్ అనేది స్టాండర్డ్స్ రీచ్ అవుతామా, సరిపోతుందా ఇంటర్నేషనల్ కి అని క్వశ్చన్ వేసినప్పుడు లేదు, ఇది ఏమాత్రం సరిపోదు, మనం ఇంకా స్టాండర్డ్ పెంచాల్సిందే. ఒక 50 మంది జాయిన్ అవుతే గతంలో అసెంబ్లీ కంప్లీట్ చేసేసి 2 days ఆఫ్లైన్ సెషన్కి వస్తే మన సర్టిఫికేట్ ఇచ్చేసేది. బట్ ఇప్పుడు అలా ఉండదు. నెక్స్ట్ ఆఫ్టర్ ఈ ట్రైనర్ కి కొంత ఎగ్జామ్షన్ ఉండొచ్చు. బట్ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ICI అయిన తర్వాత యు ఆర్ ద ఫస్ట్ బ్యాచ్. ఎందుకంటే బ్యాచ్ ముందే అనౌన్స్ చేస్తారు. మీకు ట్రైనర్ అని చెప్పారు కాబట్టి మీకు మేము ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం మీకు ట్రైనింగ్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం. కానీ నేనేం చెప్తున్నానంటే టెక్నికల్ గా కాదు, మీరు టెక్నికల్ గా ICI ట్రైనింగ్ మీరు పొందట్లేదు, కానీ ICI ఏర్పడిన తర్వాత ట్రైనింగ్ జరుగుతుంది. ఇట్ ఈస్ డిఫరెంట్, మీరు గమనించాలి. తర్వాత ట్రైనింగ్ ఈజ్ కంప్లీట్ డిఫరెంట్ అండి. ఎవరు మాట్లాడడానికి సరిగ్గా రాకపోయినా, ఎవరు కంటెంట్ లో మీ బాడీలో మీ వాయిస్ మాలో మీకు ఎక్కడ డిఫరెన్షియేషన్ మొహమాటం లేకుండా వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేటువంటిది జరగదు నెక్స్ట్ ICI ద్వారా జరిగేటువంటి ట్రైనింగ్స్. బట్ ట్రైనర్ వర్క్షాప్ లో కొంత రిలాక్సేషన్ ఉన్నప్పటికీ బట్ మనం ఎందుకు ICI స్టాండర్డ్స్ మెయింటైన్ చేయకూడదు? ఈ బ్యాచ్ ద్వారా మనం ఎందుకు ICI స్టాండర్డ్స్ మనం ఎందుకు మెయింటైన్ చేయకూడదు? కాబట్టి ఆ స్టాండర్డ్స్ మీరు రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ స్టాండర్డ్స్ రీచ్ చేసేటువంటి దమ్మున్న లీడర్ స్ఫూర్తికి నాయకత్వం వహిస్తున్నారు శ్యామ్ రాథోడ్ గారు. ఆయన పని రాక్షసుడు. ఆయనకి ఇద్దరి మధ్యన ఏదైనా గొడవ జరిగితే దీని విషయంలో జరుగుతుంది. నేనేమో 10 గంటల కాలం నిద్రపోవాలా అంట, ఆయనేమో 1 గంట వరకు పని చేపిస్తా అంటాడు. ఇదొక్క విషయంలోనే మా ఇద్దరి మధ్యన గొడవ ఎత్తుంటది. ఎందుకంటే నాకు చేత కాదు. 10-10:30కి పడుకోవాలి, మార్నింగ్ బరాబర్ 5-5:30కి లేయాలి. ఆ మనిషి అట్లా ఉండదు. 1కి పడుకుంటాడు, మార్నింగ్ 3కి లేమంటే లేస్తాడు. మా ఇద్దరి మధ్య అరే నీవు అట్లా చేస్తావు కానీ అందరూ అట్లా చంపకని చెప్పి ఎప్పుడు గొడవ పడతా ఉంటా. నేను ట్రైనర్స్ నిద్రపోవాలనుకుంటా. 5,000 రూపాయలు 5,500 6,000. సో అక్కడ పేమెంట్ చేస్తే అరే కనీసం హోటల్ లగ్జరీస్ లైఫ్ ని కనీసం ఒక 4 hours అన్నలు హోటల్ రూమ్ లో పడుకొని మంచి ప్రశాంతంగా అని చెప్తే వాళ్ళు వదలరు. బట్ మీ బ్యాచ్ కూడా అలా ఆయన పని రాక్షసుడు, ఆ రాక్షసు చేతిలో పడ్డారు. సరే ఏదేమైనా వర్తిఫుల్ రావడం అనేది ఆయన ప్రయత్నం. వర్తిఫుల్ ట్రైనర్స్ రావాలి, ఒక ఎమోషన్ కనెక్ట్ కావాలి. అలాగే ఒక్కసారి స్ఫూర్తిలోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళొద్దు అంటే మళ్ళీ అప్డేట్ అవుతా ఉండాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు అనేది ఆయన తప్పన. కాబట్టి అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు.
కాబట్టి అలాంటి నాయకత్వం చేతులు మీరు ట్రైన్ వర్క్షాప్ చేస్తున్నారు కాబట్టి యువర్ సో లక్కీ. సో ఇక ముందు మాట్లాడుతూ ఎవరో ఇంకా జాయిన్ అవ్వలేదు, ఇంకా అమౌంట్ పే చేయలేదు అని అంటున్నారు. దయచేసి ఎవరు కూడా పే చేయకపోతే కూడా అందరు పే చేసేసేయండి. ఇది అసలు ఇట్ ఈస్ ఎ వెరీ వాల్యుబుల్ అనమాట. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ వాల్యుబుల్. ఇది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరుకుతున్నటువంటి ప్రోగ్రామ్. ఇది కేవలం మీరు హోటల్ చార్జెస్ మాత్రమే పే చేస్తున్నారు. మీకు తెలుసో తెలియదు, ఓన్లీ హోటల్ చార్జెస్. ఇక్కడ మాకు ఎవ్వరు కూడా డబ్బులు ఇవ్వరండి. ఇక్కడ ఇంపాక్ట్ లో మరి మీరేంది సార్ ఫ్రీగా ఎందుకు చెప్తారు సార్ అని మీరు క్వశ్చన్ వేయచ్చు కదా. మేమంతా కూడా ఇంపాక్ట్ లో ట్రైనింగ్ ఫ్రీగా పొందాం కాబట్టి మేము ఫ్రీగా సర్వీస్ ఇస్తున్నాం. ఇక్కడ ఇంపాక్ట్ లో మెంబర్ గా ఉండాలంటే 3 T's ఇవ్వాలి. ఒకటి ఏంటి, టైం అన్న ఇవ్వాలి. ఇప్పుడు పర్వీన్ గారు, విశ్వశ్రీ గారు వీళ్ళంతా ఉన్నారు కదా, ట్రైన్ హేమావతి, వీళ్ళంతా ఏం చేస్తున్నారు, మీకు టైం ఇస్తున్నారు. మిమ్మల్ని అప్డేట్ చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తారు. వీళ్ళంతా టైం ఇస్తున్నారు. ఇంకొంతమంది టాలెంట్, వాళ్ళకున్న టాలెంట్ షేర్ చేస్తారు. అంటే సంథింగ్ నేనే ఉన్నా, నేను బిజీ లైఫ్ లో ఉన్నప్పటికీ, సో మ్యారేజెస్, ఫంక్షన్స్, స్కూల్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ టైంతో పాటు ఏమి ఇస్తున్నా, టాలెంట్, నా దగ్గర ఉన్న స్కిల్, నేను నేర్చుకున్న విషయాన్ని మీకు షేర్ చేస్తున్నా. ఇంకో థర్డ్ టీ ఏంటంటే ట్రెజరీ అన్నమాట. ఎవరైనా మనీ కూడా డొనేషన్ చేస్తారు దీంట్లో. ఇంపాక్ట్ లో నేను నేర్చుకున్నా సార్, నేను టైం ఇవ్వలేను, నా దగ్గర ఉన్న టాలెంట్ మీకు నేను షేర్ కూడా చేయడానికి నా టైం లేదు కాబట్టి ట్రెజర్ కొంత డొనేషన్ ఇస్తా అని చెప్తారు. అంటే 3 T's ఇస్తాం ఇక్కడ నేర్చుకున్నందుకు ఫీజుగా. సో నెక్స్ట్ మీకు అంతా కూడా ఫ్రీగా నేర్పుతున్నాం కాబట్టి ఈ 3 T's లో ఏదో ఒక టీ మీరు ఇవ్వండి అని చెప్తున్నా. అది టైం అయినా ఇవ్వండి, ట్రెజరీ అయినా ఇవ్వండి, మీ టాలెంట్, మీ దగ్గర, నా దగ్గర ఈ టాలెంట్ వస్తారు, మీకు ఇంపాక్ట్ లో అందరికీ ఫ్రీ సర్వీస్ ఇస్తా అంటే వి వెల్కమ్ అనమాట. ఓకే, సో కాబట్టి మిత్రులారా ఇది. సో మీరంతా కూడా చక్కగా ఈ రోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం, ఈ టాపిక్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి ఇంతకుముందు మేడం చెప్తుంటే విన్నాను. ఎస్, రియల్లీ యాక్చువల్లీ 2-3 days బ్యాక్ యాక్చువల్లీ ఈ రోజు కూడా నాది లేదు. నేను యాక్చువల్లీ టుమారో డే ఆఫ్టర్ టుమారో తీసుకుంటాను చెప్పాను. లేదు సార్ మా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు రావాలి అంటే, నేను వేరే మ్యారేజ్కి వెళ్ళిన ఇమ్మీడియట్ గా వచ్చేసి ఇప్పుడు హరిబరిగా ఇక్కడ కూర్చున్నా టెన్షన్ ఏం లేదు. బికాస్ ఆఫ్ ఇది నాకు కొట్టిన పిండి లాంటి సబ్జెక్టే కాబట్టి ఏమి వర్రీ అవ్వకండి, పిన్ పాయింటెడ్ ఇద్దాం. ఓకే రైట్ అండి. సో ఒక ట్రైనర్ గా సక్సెస్ అవ్వాలంటే ఏంటి, మేడం అని చెప్తున్నట్టు స్టేజ్ ఫియర్ ఉంటే, స్టేజ్ ఫియర్ ఓవర్కమ్ చేస్తే అయిపోతుంది, ఇంకా అంతకు మించి ఏముండదు మాట్లాడితే. కానీ అంతకు మించి ఏంటి, ఏముండాలి అనేటువంటిది డిస్కస్ చేద్దాం. ఒకసారి చూద్దామా. ఎస్ ఫ్రెండ్స్, మరి మీరంతా కూడా ఒక మంచి స్క్రీన్ క్లియర్ కనబడుతుంది కదా. ఎస్ సార్ కనపడుతుంది. ఓకే ఓకే ఓకే. ఎస్ ఫ్రెండ్స్, సో మీరు ఇక్కడ నుంచి మారాలి. ఈ రోజు నేను ఒక చిన్న పాయింట్ చేస్తాను, చూద్దాం. మీరు ఏదైతే ఇంపాక్ట్ లోకి వచ్చారో అది చాలా వండర్ఫుల్ స్టెప్. మీరు తీసుకునే నిర్ణయాలు, కొన్నిసార్లు మీరు తీసుకునే నిర్ణయమే మీ జీవితాన్ని మారుస్తుంది. మీరు తీసుకునే నిర్ణయం ఏంటంటే ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ లోకి ఒక మంచి ట్రైనింగ్ కావాలని మీరు ఎంత వచ్చారు కదా. మీరు రాగానే మీలో వచ్చిన మార్పు ఏంటో తెలుసా, ఏం మారింది తెలుసా? ఫస్ట్ మీ సర్కిల్ మారుతుంది. ఏం మారుతుంది? మీ సర్కిల్ మారుతుంది. సర్కిల్ మారడం అంటే ఏంటి? ద గ్రేట్ చేంజ్ ఏదైనా ఉంది మన లైఫ్ లో అంటే సర్కిల్ మారడమే అండి. ఎందుకంటే మన యొక్క అలవాట్లు, మన ఫ్యూచర్ అంతా కూడా డిపెండ్ అపాన్ అవర్ సర్కిల్. మీరు కావాలంటే నోట్ చేసుకోండి, మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఒక 5 మందివి. బెస్ట్ ఫ్రెండ్స్ మీన్ రెగ్యులర్ గా కలిసే వాళ్ళు. బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడో అమెరికాలో అలా కాదని చెప్పేది. రెగ్యులర్ వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు రోజు మాట్లాడితే పర్లేదు, వాళ్ళ ఫ్రెండే. రెగ్యులర్ కాంటాక్ట్ అవుతున్నటువంటి ఒక 5 మంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, కంపల్సరీతో మాట్లాడతా, నేను శ్యామ్ రాథోడ్తో మాట్లాడతా. సో కొంతమంది ఈ ఇంపాక్ట్ వాళ్ళతో మాట్లాడతా, నేను మా ఎంయూ గారితో మాట్లాడుతుంటా. ఓకే, ఇలా రెగ్యులర్ గా ఒక 5 మంది ఎవరితో రెగ్యులర్ గా మాట్లాడతారో ఒక 5 మంది నేమ్స్ లిస్ట్ అవుట్ చేయండి. ఓకే, వాళ్ళ ఇన్కమ్ పక్కన రాయండి. వాళ్ళ ఇన్కమ్
వాళ్ళ ఇన్కమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి 1 lakh ఉండొచ్చు, ఒక 2 lakhs, ఒక 50,000, ఒక 40,000, ఎలాగైనా ఉండే వాళ్ళు రాయండి. బై యావరేజ్ చేయండి, బై యావరేజ్ చేయండి. ఆ యావరేజ్ ఏదైతుందో అదే మీ శాలరీ, అదే మీ ఇన్కమ్ ఫర్ మంత్. మీ కాల్ చూసుకోండి, అండ్ యావరేజ్ మాక్సిమం అలా ఉంటుంది మీది. షేర్ కనెక్ట్ అయిందా? సో అలా అన్నమాట. సో కాబట్టి ఫ్రెండ్స్, సర్కిల్ మారాలి. ఏం మారాలి? సర్కిల్ మారాలి. సర్కిల్ మారడం అంటే, సర్కిల్ మారితే ఏమవుతుంటే సర్కిల్ మారాలి. సర్కిల్ మారితే ఏమవుతుంటే మీ యొక్క హ్యాబిట్స్ చేంజ్ అవుతాయండి. మీ హ్యాబిట్స్ మారాయనుకోండి, మీ యొక్క ఫ్యూచర్ మారుతుంది. పీపుల్ కెన్ నాట్ డిసైడ్ ద ఫ్యూచర్, పీపుల్ కెన్ డిసైడ్ ద హ్యాబిట్స్, హ్యాబిట్స్ కెన్ డిసైడ్ ద ఫ్యూచర్ అన్నమాట. అంటే మన యొక్క అలవాట్లు మారితే ఏమైతుందంటే మన ఫ్యూచర్ మారిపోతుంది. మన అలవాట్లు మారాలంటే ఏం కావాలి? ఏం కావాలంటే మన యొక్క సర్కిల్ మారాలి. ఆ సర్కిల్ మీరు మారిందండి. ఇప్పుడు ఇంపాక్ట్ ద్వారా మీకు ఫస్ట్ ఏం మారిందంటే సర్కిల్ మారింది. ఈ రోజు నుంచి మీ యొక్క యాక్షన్స్ మీ మాటలు మారుతాయి, మీ యాక్షన్స్ చేంజ్ అవుతాయి, మీ ఆలోచనలు మారుతాయి. ఒక వ్యక్తి మారాలంటే 3 మారాలండి. సర్కిల్ మారిన తర్వాత ఏమేం జరుగుతుందంటే మీలో ప్రాసెస్ ఒకటి, మీ ఆలోచనలు మారుతాయి. మీరు ఏం చేస్తున్నారు? ఏంటి ఇలా ఉన్నా, ఇలా జరగాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇవి చదవాలి, ఈ ఒక రేపు నుంచి ఇలా చేద్దాం అని ఎప్పుడెప్పుడు మీకు ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే మీ ఆలోచనతో పాటు నెక్స్ట్ ఏమవుతుంటే మీరు మాట్లాడే మాటలు మారిపోతాయి. మీరు మాట్లాడే మాటలు కూడా మారుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్, మీ యొక్క యాక్షన్స్ మారుతాయి. ఇంకా సింపుల్ కదండి, మీ ఆలోచనలు మారినాయి, మీరు మాట్లాడే మాటలు మారినాయి, మీ యాక్షన్స్ మారినాయి. ఈ 3 మారిన తర్వాత ఇంకేం మారుతుంది? మన తలరాత కూడా మారుతుంది. డెఫినెట్లీ మన తలరాత కూడా మారుతుంది కదా. సో అలా తలరాత మారడంలో ఫస్ట్ వన్ ఏంటంటే, ఒక హ్యాపీ లైఫ్ కోసం మీకు ఒక 6 టిప్స్ అండి. సైలెన్స్, సేవర్స్ అని గుర్తుపెట్టుకోండి. సైలెన్స్, అఫర్మేషన్స్, విజువలైజేషన్, ఎక్సర్సైజ్, రీడ్ బుక్స్, స్క్రాచ్. ఈ 6 పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే మీ సర్కిల్ మారింది. సర్కిల్లో ఒక వ్యక్తి కలిశాడు ఈరోజు. ఎవరో ఆ వ్యక్తి? రవీంద్ర ధీర కలిశాడు కదా. మరి రవీంద్ర ధీర కలిసిన తర్వాత ఒక్క పాయింట్ నా నుంచి మీరు తీసుకెళ్ళాలి కదా. సో ఆ పాయింట్ లో 6 పాయింట్స్ మీకు చెప్తాను. ఒకటి ఏంటంటే, ఉదయం లేవగానే చేయండి పని. మార్నింగ్ లేవగానే చేసి చూడండి, మీ రిజల్ట్ 100% డెఫినెట్లీ హలో మేడం, వాయిస్ క్లియర్ ఉందా? సరే సరే క్లియర్ సార్, బాగుంది. క్లియర్ ఉంది. కొద్ది వర్షం పడుతున్నట్టు, కొద్దిగా అంతా వెదర్ ఉన్నందుకే ప్రాబ్లం ఉంది. క్లియర్ సార్, క్లియర్. కరెక్ట్. ఎస్ ఫర్ సైలెన్స్ అంటే ఇప్పుడు చెప్పిన ఈ 6 టిప్స్ ఏవైతే అవి మార్నింగ్ చేయాల్సిన 6 టిప్స్ అండి. ఎస్ ఫర్ సైలెన్స్ అండి. సైలెన్స్ గా ఉండండి ఫస్ట్. ఎప్పుడు సార్? లేచిన వెంటనే. లేచిన వెంటనే చల్లటి నీళ్ళు మీ ఫేస్ పైన వేసుకొని టవల్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఆ బెడ్రూమ్ ఏదైతుందో అది వదిలేసి ఫస్ట్ మీరు ఒక హాల్లోకి రండి, లేదా మీ టెరాస్ మీకు రండి. మీ కంప్లీట్ గా మీరు బయటికి వచ్చేసేయండి. ఇక్కడ నుంచి బెడ్రూమ్ నుంచి, బెడ్ నుంచి వచ్చి హ్యాపీగా చైర్లో కూర్చొని సైలెన్స్ కూర్చోండి ఒక నిమిషం. 1 minute. నేను మెడిటేషన్ చేయమని చెప్పట్లేదు. 1 minute సైలెన్స్ కూర్చోండి అంతే. సెకండ్ వన్, అఫర్మేషన్స్. ఏంటి సార్ అఫర్మేషన్స్ అంటే? ఎస్, ఒక నిమిషం కూర్చున్న తర్వాత ఏం ఆలోచిస్తారంటే మీకు మీరు పాజిటివ్ టాక్ చేసుకోండి. పాజిటివ్ టాక్ చేసుకోవడం అంటే, ఎస్ ఈరోజు నేను కంప్లీట్ అసైన్మెంట్ కంప్లీట్ చేసేసేయాలి. ఈరోజు నేను బ్యాంకులోకి వెళ్ళి బ్యాంకులో మేనేజర్తో మాట్లాడి ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని రావాలి. నెక్స్ట్ ఈరోజు అక్కడ ఏంటి చోటుకి వెళ్తున్నా, అక్కడ మా ఫ్రెండ్ కలుస్తున్నా, లేదా ఒక పర్సన్ కలుస్తున్నా, పర్సన్ సక్సెస్ అవుతాను. ఎస్, ఐ కెన్ కెన్ కాదు, ఐ కెన్ అన్ని నేను చేయగలుగుతా అనేటువంటి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక చోటుకి వెళ్ళి ఒక వ్యక్తి దగ్గర పలానా డాక్యుమెంట్స్ లేదా ఒక సర్టిఫికేట్
లేదా ఒక లాయర్ దగ్గర కావచ్చు, ఒక బ్యాంక్ కావచ్చు, ఒక హాస్పిటల్ కావచ్చు, ఏదైనా ఒక పని ఉంటుంది ఆ రోజు. అది కంప్లీట్ అయిన తర్వాత మీరు పొందేటువంటి హ్యాపీ మూడ్ ఏదైతే ఉందో అది మీరు ముందుగానే చూడండి. అది కంప్లీట్ అయినట్టు విజువలైజేషన్ చేసుకోండి. అరే ఈరోజు అవుతుందా, బ్యాంక్ నడుస్తుందా, వెళ్ళిన తర్వాత మేనేజర్ ఉంటాడా, లేకపోతే ఆ స్కూల్కి వెళ్తా కాలేజ్ లెక్చరర్ ఉంటాడా, ప్రిన్సిపాల్ ఉంటాడో ఉండడో, ఇలాంటి డౌట్స్ కాకుండా మీరు ఏదైతే పని చేయాలో ఆ పని పూర్తయినట్టు విజువలైజేషన్ చేసుకోండి. దిస్ ఈస్ కాల్డ్ విజువలైజేషన్. ఈ ఫర్ ఎక్సర్సైజ్ ఒక్క నిమిషం అండి. నేను 1 మినిట్ ఏం తమాషాగా అనిపిస్తుంది, జోక్గా అనిపిస్తుందేమో కదా, బట్ వాస్తవం ఏంటంటే 1 మినిట్ చాలు. మీరు 1 మినిట్ ఒక్కసారి మీ బాడీ మొత్తం స్ట్రెచ్, 30 సెకండ్స్ కాదు, 1 మినిట్ బాడీ మొత్తం స్ట్రెచ్ చేసుకోండి. ఒక్కసారి హ్యాండ్స్, ఫింగర్స్ మొత్తం ఇలా అన్ని కూడా 1 మినిట్ చేసుకోండి చాలు. తర్వాత మీకే దాని టైం పెంచాలనిపిస్తుంది. అలా ఈ ఫర్ ఎక్సర్. నెక్స్ట్ ఆర్ ఫర్ రీడ్ బుక్స్. సార్ 1 మినిట్ లో రీడ్ ఏం చేయాలి సార్? బుక్ రీడ్ ఏం చేయగలుగుతారు సార్? 1 మినిట్ అట్లీస్ట్ ఒక కొటేషన్ చదవండి. 1 మినిట్ ఒక కొటేషన్స్ చదవండి. బుక్ రీడింగ్ ఇస్ 1 అవర్ చదవమని చెప్తాను, అది నెక్స్ట్ మాట్లాడతాను. బట్ మీరు మార్నింగ్ మాత్రం 1 or 2 కొటేషన్స్, మీకు నచ్చిన కొటేషన్స్ ని మీరు చదవండి. మీకు ఈ మధ్య కొన్ని యాప్స్ వస్తున్నాయి, డైలీ ఒక కొటేషన్ మీకు వచ్చేటట్టు అప్డేట్ అవుతా ఉన్నాయి. ఈవెన్ నేనున్న గ్రూప్స్ కి అయితే నేను రెగ్యులర్ గా ప్రతిరోజు కొటేషన్స్ పెడతాను, ప్రతిరోజు పెడతాను. ఇప్పటికి 4 years అవుతుంది. 4 years అవుతుంది నాన్ స్టాప్ గా మెసేజ్ పెడతాను నేను. ప్రతిరోజు కొటేషన్స్ పెడతా ఉంటాను నేను. సో అలా కొటేషన్స్ చదవండి. ఎస్ ఫర్ స్క్రైబ్. స్క్రైబ్ అంటే రాయడం అండి. మీరు ఏమనుకుంటున్నారో, సైలెన్స్ ఉన్న తర్వాత మీరు అఫర్మేషన్స్ కావచ్చు, విజువలైజేషన్ కావచ్చు, ఎక్సర్సైజ్, రీడ్ బుక్స్ ఏమనుకుంటున్నారో ఒక పాజిటివ్ పాయింట్స్ మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ పేపర్ పై పెట్టండి. ఓకే, ఈ 6 పాయింట్స్ అండి ప్రతిరోజు మార్నింగ్ చేయాలి. ప్రతిరోజు మార్నింగ్ చేయాలి. చేసేటట్టు ప్లాన్ చేసుకోండి మిత్రులారా. ఓకే, అప్పుడు ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. వీళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం? అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఆత్మవిశ్వాసం కలిగినటువంటి అతి కొద్ది మంది చరిత్రే ప్రపంచ చరిత్ర. ఆత్మవిశ్వాసం కలిగినటువంటి అతి కొద్ది మంది చరిత్రే ప్రపంచ చరిత్ర. చూడండి, గమనించండి, మనం వాడుతున్న జూమ్ ఎవరిది? ఆత్మవిశ్వాసంతో ఒక చరిత్ర జూమ్ లో మాట్లాడుతున్నాం కదా. ఓలా, టాటా, ఇలా ఫేస్బుక్, జుకర్బర్గ్, వాట్సాప్ అంటే అతి కొద్ది మంది అన్నమాట. సో కరెక్ట్. సో కాబట్టి చేసుకోండి. నెక్స్ట్ మీ లైఫ్ కి ఒక పాయింట్ చెప్పి మన సెషన్లోకి వెళ్దాం. ఇక్కడ మట్టి బుడద ఉందండి. ఇక్కడ ఏముంది? మట్టి బుడద ఉంది కదా. ఈ మట్టి బుడద ఎవరైనా డబ్బు పెట్టి అమ్ముతామంటే కొంటారు? ఎవరైనా మార్కెట్ లో కానీ సూపర్ మార్కెట్ లో పెట్టి అమ్ముతారు? ఎవరైనా కొంటారా? ఎవరు కూడా కొనరు కదా. బట్ అదే బుడదని, మట్టి బుడదని ఒక చిన్న ప్యారెట్ లా చేస్తాం. ఏం చేస్తాం? చిన్న ప్యారెట్ లా చేస్తాం. ఏమైంది? కొంటారా? ఎంత కొంటారు? 20, 30, 40, 50 రూపీస్ కొనొచ్చు కదా సైజుని బట్టి. బట్ దాని వర్త్ ఇంకా పెంచాలంటే ఏం చేయాలి? సింపుల్, కలరింగ్ చేసాం. సింపుల్, కలర్ మార్చేసాం. కలర్ మార్చేస్తే ఏమైంది? దాని వర్త్ వాల్యూ పెరిగింది. అంటే ఒక మట్టి బుడదకు కూడా ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే, అంటే కొంత బుడదని ఒక రూపం సంతరిస్తే దాని వర్త్ వాల్యూ పెరిగింది. దానికి ఇంకా కలరింగ్ ఇస్తే ఇంకా వర్త్ వాల్యూ పెరిగింది. సింపుల్, ఒక మనిషిగా మరి మనకు మట్టి ముద్దకే వాల్యూ పెరిగినప్పుడు మనకెంత వాల్యూ పెరగాలి? మాంసం ముద్దల, దానికి ప్రాణం కూడా ఉంది, ఆలోచనలు ఉన్నాయి. ఇన్ని ఉన్న మనకు మనం ఎంత మారాలో ఒకసారి ఆలోచించండి. మనం ఎంత వర్త్ఫుల్ లైఫ్ ని లీడ్ చేయాలి ఈ మార్కెట్లో. కాబట్టి మిత్రులారా, మీరు ఈ ప్రపంచం భూమి మీదకి వచ్చింది ఇచ్చిపోవడానికి మాత్రమే, వచ్చిపోవడానికి అది గమనించండి. ఏమి ఇస్తే మీ లైఫ్ ఎంత బాగుంటుందో ఆలోచించండి. ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ అనే ఒక పుస్తకం ఉంటది. అత్యంత ప్రభావశీలవంతులైనటువంటి 7 అలవాట్లు అని తెలుగులో ఉంటుంది ఆ పుస్తకం. ఆ పుస్తకంలో ఒక మాట చెప్తాడు, అంత్య ధ్యానంతో చూడండి అంటాడు. అంటే చివరి ఎండ్ లైఫ్ ని చూడమంటాడు ఇప్పుడే. అంటే ఇక్కడ వాసు గారు ఉన్నారు, హైమావతి ఉంది, హేమలత గారు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు కదా, శృతి మేడం ఉంది. వీళ్ళంతా మీరు ఏం చేయాలంటే ఆఫ్టర్ 25 years ఆర్ రిటైర్మెంట్ 60 years ఏజ్ లో కావచ్చు, లేదా 25 years తర్వాత మీరు ఎలా ఉంటారో ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. ఎలా ఉంటారు? మనిషి ఎలా ఉండాలి 25 years తర్వాత? నువ్వు ఎలా ఉండగలగాలి? ఒక విజువలైజేషన్ రావాలి కదా, ఒక స్ట్రక్చర్ రావాలి కదా. మీరు సింపుల్ గా కర్రీ చేస్తేనే, టమాటా కట్ చేసేటప్పుడే కర్రీ ఎలా అవుతుందో మీకు ఒక విజువలైజేషన్ వస్తుంది. రైస్ బాయిల్ దేని మీద, స్టవ్ మీద పెట్టగానే అది ఎలా అవుతుందో ఒక విజువలైజేషన్ మీకు వస్తుంది. ఒక పెళ్లి
వారంలో పెళ్లి ఉందనగానే ఆ పెళ్లి రోజు, ముహూర్తం రోజు, తలంబ్రాల రోజు ఎలా జరుగుతుంది, పూజారి ఎలా వస్తాడు, బంధువులు ఎలా వస్తాడు, ఫుడ్ ఎలా ఉంటుంది, ఎవరెవరు మన ఇంటికి వస్తారు, ఎవరెవరు మన ఇంటి నుంచి వెళ్ళిపోతా ఉంటారు అనేది మొత్తం మన పిక్చర్ బ్రెయిన్ లోకి వచ్చేస్తుంది రాదా? అలా ఎంత క్లారిటీగా మీకు ఒక ఫంక్షన్ కావచ్చు, ఒక ఏదైనా బ్రెయిన్ లోకి ఎలా వస్తుందో, మీ లైఫ్ కూడా 25 తర్వాత ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. 25 తర్వాత ఎలా ఉండాలో ఒక్కసారి మీకు ఒక్కసారి కలగనండి. ఆ కళ కోసం పని చేయండి మిత్రులారా. అందుకే మీ యొక్క యాక్షన్ ప్లాన్ మరుసటి రోజు కాదు, మినిమం 5 years మీ దగ్గర యాక్షన్ ప్లాన్ ఉండాలి. మినిమం 5 years కి ఒక యాక్షన్ ప్లాన్ ఉన్నప్పుడు మీరు అద్భుతమైనటువంటి లైఫ్ మీరు లీడ్ చేస్తారు మిత్రులారా. సో అలా మీరు స్కిల్స్ మార్చుకోండి. స్కిల్స్ మారడం అంటే ఏంటి? ఏ స్కిల్ మారాలి? మీ దగ్గర నెంబర్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి. ప్రతి మనిషికి ఒక స్కిల్ ఉంటుంది. కానీ ఎన్ని స్కిల్ ఉన్నా ఒక స్కిల్ లేకపోతే మాత్రం అన్ని స్కిల్స్ మరుగున పడిపోతాయి. ఏంటి ఆ స్కిల్ అంటే స్పీకింగ్ స్కిల్. మీ దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంది, మీ దగ్గర మంచి దమ్మున్న సబ్జెక్ట్ ఉంది, దాన్ని మార్కెట్లో సెల్ చేయాలంటే ఏం కావాలి? స్పీకింగ్ స్కిల్ కావాలి. స్పీకింగ్ స్కిల్ అనేది ద మదర్ ఆఫ్ ఫర్ ఆల్ స్కిల్స్ అన్నమాట. మీ దగ్గర ఏ స్కిల్ అయినా సెల్ చేయాలంటే స్పీకింగ్ స్కిల్ అనేది చాలా మస్ట్. సో అలాంటి స్పీకింగ్ స్కిల్స్ మీరు నేర్చుకోబోతున్నారు. ఈ స్పీకింగ్ స్కిల్స్ లో అత్యంత అద్భుతమైనటువంటి టాపిక్ ఏంటంటే కంటెంట్ ప్రిపరేషన్. సరే, ఎందుకు సార్ నేను చెప్తున్నా కాబట్టి నేను దీది సూపర్ అని చెప్పట్లేదు. ఎవరు చెప్పినది కంటెంట్ టాకింగ్ అనే మాట మీరు యాక్సెప్ట్ చేయకపోయినా చేయకపోయినా ఇది వాస్తవం. ఎందుకనంటే కంటెంట్ అనేది ఎంత పవర్ఫుల్ అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా మీకు. బాడీ లాంగ్వేజ్ ఉండని, ఏమైనా ఉండని, మీ బాడీ లాంగ్వేజ్, మీ అట్టేరు అన్ని మీకు అవకాశాలు మాత్రం తెచ్చి పెడుతుంది. బట్ వచ్చిన అవకాశం నిలబెట్టుకోవాలంటే మాత్రము టాలెంట్ ఆర్ కంటెంట్ కావాల్సిందే, 100% ఉండాల్సిందే. ఈరోజే నేను వచ్చే మార్కెట్లో ఒక మార్ట్ సూపర్ మార్కెట్ అక్కడ ఓపెన్ చేశారు. నేను చూశాను. ఐ థింక్ అసలు గుంపులు ఉన్నారు జనాలు టౌన్, నియరెస్ట్ టౌన్ లో. నాకు తెలుసు ఒక 1 చూపుతారనమాట వాళ్ళు. ఎందుకు? బికాస్ ఆఫ్ కొత్తదనం. మరి ఆ కొత్తదనము రకరకాల డిస్కౌంట్స్ రకరకాల పనిచేస్తుంటాయి. బట్ అది కేవలం కొన్ని రోజుల వరకు మాత్రమే పరిమితం కాకుండా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగాలంటే మాత్రం అక్కడ ఏముండాలి? క్వాలిటీ అనేది తప్పకుండా మెయింటైన్ చేయాలి. సో మనం కూడా అంతే. మనం ఒక ట్రైనర్ కావాలంటే నీకు ఒక సెషన్ వచ్చింది అంటే అది నీ అదృష్టం మాత్రమే, నీ కమిట్మెంట్ ఎఫెక్ట్ ఉందని అర్థం. మొదటిసారి మీకు అవకాశం వచ్చిందంటే అది మీ యొక్క అదృష్టం మాత్రమే మిత్రులారా. అందుకే మొదటిసారి రెండవ మూడవ గెలుపుల మీదనే ఆధారపడి ఉంటుంది. అది గమనించండి. సో రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఎన్నిసార్లైనా గెలవాలంటే కావాల్సింది ఏంటంటే, ఒకటి టాలెంట్, స్కిల్, ఒక ట్రైనర్ కి మాత్రం కంటెంట్. ఇలాంటి కంటెంట్ ని డెవలప్ చేసుకోవడానికి మనం ఈరోజు ఈ సెషన్ లో డిస్కస్ చేస్తాం. సార్ మీరు ఏం చెప్తారు సార్? కంటెంట్ లో ఏమైనా మాకేమైనా మెటీరియల్ ఇస్తారా? లేదంటే ఒక ట్రైనర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదంటే ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడ మాకేమైనా మెటీరియల్ రూపంలో ఇస్తారా? నో వే. జస్ట్ ఐ షో ద వే. మీకు దారి మాత్రమే చూపిస్తాం. ఈరోజు ఒక దారి మాత్రమే మీకు చూపిస్తాం. దారి చూపించడం అంటే ఏంటో తెలుసా? ప్రత్యక్ష సహాయం మహాపాపం అన్నమాట. ప్రత్యక్ష సహాయం మహాపాపంగా ఫీల్ అవుతా నేను. ఏదైనా అరటి పండు ఒలిచి పెడితే అది మహాపాపం అని చెప్తా నేను. వాడే చేపలు పట్టి ఫిష్ కర్రీ చేసి మీకు ఇస్తే అది మహాపాపం అని భావిస్తా. తల్లిలా చేయొద్దు. చేపలు పట్టడం నేర్పితే వాడు లైఫ్ లాంగ్ లైఫ్ లీడ్ చేస్తాడు. ఒక వ్యక్తి మహాపుణ్యాత్ముడు అన్నమాట. ఎప్పుడు ఎవరికి దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. ఒకరోజు భార్య పిల్లలతో కలిసి శ్రీశైలం పాదయాత్ర మొదలు పెడతాడు. వెళ్తున్న క్రమంలో వాళ్ళంతా వాటర్ ఫుడ్ తీసుకొని బయలుదేరుతారు. వాళ్ళంతా ఒక చోటు వెళ్ళిన తర్వాత పిల్లలంటారు, నాన్న దొప్పికనే వాటర్ అని అయిపోయినాయి అని అంటది. పర్లేదురా కొద్ది ముందుకు వెళ్దామని చెప్పండి, నాకు కూడా వాటర్ దప్పకవుతుంది, మీకు నేను నడవలేనంటది. కొద్ది దూరం వెళ్దాం అంటారు. అయినా ఇక ఎండ తట్టుకోలేక పిల్లలంతా కూడా మేము నడవలేను నాన్న అని చెప్తారు. మనోడు మాత్రం మహాపుణ్యాత్ముడు, మహాధర్మాత్ముడు, పుణ్యాత్ముడు కదా, ధర్మాత్ముడు అని చెప్పొచ్చు. అప్పుడు అరే ఇంత ధర్మాత్ముడి కదా, నాకు ఎవరైనా సాయం చేయకపోరా అని చెప్పి పక్కన అటు ఇటు చూస్తే ఎక్కడ వాటర్ కనపడదు. కానీ ఒక తపస్సు చేస్తున్న ఒక ముని కనపడతారు అక్కడ. అక్కడికి వెళ్ళి స్వామి స్వామి అని పిలుస్తాడు. స్వామి మాట్లాడతారు. ఏంటి చెప్పు అంటాడు. ఏం లేదు స్వామి, సోన్సో నేను చాలా ధర్మాత్ముడిని, చాలా మంచోని, నేను చాలా మందికి సహాయ సహకారాలు చేస్తూ ఉంటా. సో నా ఫ్యామిలీలో ఇబ్బందులు ఉంది, వాటర్ కావాలి అంటాడు. అవునా, అయితే ఈ ఉత్తర దిక్కునే వెళ్ళి 1 మైలు దూరంలో వెళ్ళు, అక్కడ వాటర్ ఉంటాయి, తెచ్చుకో, కొలను ఉంటది అని చెప్తాడు. సో 1 మైల్ అంటే దాదాపు 1.5 కిలోమీటర్, 1.6. అక్కడికి వెళ్ళి వాటర్ తీసుకొని వస్తూ ఉంటాడు బాటిల్లో. సేమ్ థింగ్ మళ్ళీ మార్గ మధ్యలో కొంతమంది దారిని పోయే వాళ్ళంతా బాటసార్లు అక్కడ అయ్యో వాటర్ అని కళ్ళడిల్లుతూ ఉంటారు. అప్పుడు మనోడు ధర్మాత్ముడు కదా, వెంటనే ఆ వాటర్ వాళ్ళకి పోసేస్తాడు. మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ తీసుకుంటాడు, మళ్ళీ వస్తుంటాడు, మళ్ళీ పోస్తాడు. ఇంకొక వేరే వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి పోస్తాడు, మళ్ళీ వెళ్తాడు,
మళ్ళీ వస్తా ఉంటే ఇంకెవరు ఉండరు, చక్కగా ఇక్కడ వచ్చేస్తాడు. అప్పటికి వాళ్ళ భార్య పిల్లలు సురత పడిపోయింటారండి. వాటర్ తీసి పోస్తాడు వాళ్ళ మీద, వాళ్ళు లేవరు. ఎంత ట్రై చేస్తాడు, అయ్యో 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 నాకు ఏం జరిగింది, ఎందుకు ఇలా అయింది అని చెప్పి బాధపడతాడు. ఇప్పుడు మళ్ళీ ఆ స్వామి దగ్గరికి వెళ్తాడు. స్వామి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. నీకు చెప్పాను కదా వాటర్, వెళ్ళాను స్వామి ఇలా జరిగింది ఏం చెప్తాడు. అరే మూర్ఖుడా, దుర్మార్గుడా, పాపి అని చెప్పి తిడతాడు. ఎందుకు స్వామి అలా తిడుతున్నాడు, నేను ఎంత పాపం చేశాను, నేను ధర్మం చేశాను కదా. ధర్మం చేయడం అంటే నిన్ను నమ్ముకున్న భార్య పిల్లని నెగ్లెక్ట్ చేయడం కాదు. ధర్మం చేయడం అంటే ఒక వ్యక్తికి దారి చూపడమే ధర్మం. నిన్ను నమ్ముకున్న వాళ్ళని నిర్లక్ష్యం చేసే ధర్మం ఆ ధర్మం అనిపించుకోదని చెప్తాడు. అంటే నేను నా దగ్గర మీరు ఇక్కడ వచ్చిన నా దగ్గర వాటర్ ఉన్నాయి, నేను ఈ వాటర్ నీకు ఇవ్వచ్చు, మరి నీకు వాటర్ ఇస్తే నా పరిస్థితి ఏంటి, అందుకే నీ దారి మాత్రమే చూపించాలని చెప్తాడు. ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే అండి. ఇంపాక్ట్ మొత్తం కూడా మీకు దారి చూపిస్తుంది, అందరికీ దారి చూపిస్తుంది. ఎలాంటి దారి చూపిస్తుంది అంటే, మీరు దేని ద్వారా ఒక పెద్ద సముద్రంలో మీరు దేని ద్వారా ఇక్కడ నాలెడ్జ్ తీసుకుంటారో దాన్ని మీకు డిపెండ్ అపాన్ యూ. చిన్న చెంచాతో తీసుకుంటారా, లేకపోతే బాటిల్తో తీసుకుంటారా, బిందెతో తీసుకుంటారా, లేకపోతే ఒక పెద్ద మినీ ట్యాంక్ తో తీసుకుంటారా, లేకపోతే ట్యాంక్ బండ్ అంత నాలెడ్జ్ తీసుకుంటారు, యువర్ విష్. ఇక్కడ మాత్రం అద్భుతమైనటువంటి నాలెడ్జ్ గని ఇక్కడ ఉంది. అసలు ఒక్కొక్కరు కనెక్ట్ అవుతారండి. ఈరోజు నేను కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు, రేపు వచ్చే ట్రైనర్ ఇంకొకరు కనెక్ట్ అవ్వచ్చు. బట్ అద్భుతమైన ట్రైనర్స్ మీ ముందుకు వస్తారు. ఈ సెషన్ మాత్రం మీకు లెంతీగా జరుగుతుంది, ఎందుకంటే అన్ని ఇక్కడ విషయాలు ఈ టాపిక్ తో అన్ని జరుగుతాయి. సో ఒక లెంతీగానే ఉంటుంది, అన్ని సెషన్స్ 1 hour ఉంటాయి, బట్ మనది కొంచెం ఎక్కువే ఉంటుంది. సో ఐఎమ్ డిస్కషన్ కంటెంట్ ప్రిపరేషన్ కాబట్టి కంటెంట్ అనేది ఇట్ ఈస్ ఎ కీ రోల్ ఫర్ ద ట్రైనర్. ఒక కంటెంట్ మీరు డెలివర్ చేసేటప్పుడు మీ మాటల్లో నిజాయితీ ఉండాలి, మీ కళ్ళలో ఒక నమ్మకం కనిపించాలి. మాట్లాడే వ్యక్తులకు మీ కళ్ళలో నమ్మకం కనిపించాలి, మీ మాటల్లో నిజాయితీ కనిపించాలి, మీ స్వరములో ఆ బేస్ కనిపించాలి. అంటే నేను ఒక మెటీరియల్, ఒక సబ్జెక్ట్, ఒక కంటెంట్ మీకు ఇచ్చిపోతే సరిపోదు, మీకు అన్ని యాంగిల్లో మీరు డెవలప్ అవ్వాలి. ఒక ట్రైనర్ గా పరిపూర్ణమైనటువంటి ఇన్స్పిరేషన్ మీరు తీసుకోవాలి. ఇక్కడ మోటివేషన్ నేను మోటివేషన్ అనేటువంటిది నేను నమ్మా. మోటివేషన్ ఇస్ టెంపరీ, యూ షుడ్ టేక్ ద ఇన్స్పిరేషన్ తీసుకోండి దయచేసి. ఇక్కడ నుంచి ఇన్స్పిరేషన్ అంటే ఏంటో తెలుసా, ఇట్ ఇస్ ఏ పర్మనెంట్ అనమాట. పర్మనెంట్. ఒక కారు ఉంటుంది, చక్కని కారు తయారు కావాలంటే ఏం కావాలి, కారు స్టార్ట్ కావాలంటే ఏం కావాలి, కీతో స్టార్ట్ చేయాలి కదా. అది ఇన్స్పిరేషన్. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఏమవుతుంది, దాంట్లో డీజిల్ లేదా పెట్రోల్ అయిపోతుంది. అప్పుడు ఏం చేసుకోవాలి, ఫ్యూయల్ వేసుకోవాలి. అదే మోటివేషన్. అంటే సెల్ఫ్ మోటివేషన్ చేసుకోండి రెగ్యులర్ గా. ఇన్స్పిరేషన్ మాత్రం ఇక్కడ తీసుకోండి అంతే. ఇన్స్పిరేషన్ మాత్రమే తీసుకుంటే మీకు మోటివేషన్ మాత్రం రెగ్యులర్ గా ప్రతిరోజు మీరు మోటివేట్ కావాలి. ఇక్కడ మోటివేషన్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ వెరీ లో పవర్. నాకు తెలిసి లో పవర్, లిమిటెడ్ పవర్, లిమిటెడ్ టైం. ఇది మీరు ఒక ఇన్స్పిరేషన్ గా మారాలి. మీరు మాట్లాడితే ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి అవతల వ్యక్తులకు. ఇన్స్పిరేషన్ ఉండాలంటే ఎలాంటి కంటెంట్ మీరు డెవలప్ చేసుకోవాలి, ఎలాంటి కంటెంట్ మీరు డెలివర్ చేయాలి, డెలివర్ చేసేటప్పుడు ఎట్టుండాలి, ఒక ట్రైనర్ కావాలంటే ఎలా ఉండాలి, ట్రైనర్ అయిన తర్వాత ఎలా ఉండాలి అనేది ఈ రోజు మనం డిస్కస్ చేస్తాం మిత్రులారా. ఓకే, అందరూ పేపర్ పైన నోట్ చేసుకోండి. ఒకటే పేపర్ లో హెడ్డింగ్స్ అన్ని కూడా సబ్ హెడ్డింగ్స్ వస్తాయి. హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ వన్ 16 లైన్స్ వచ్చేటట్టు చిన్నగా రాసుకోండి. హెడ్డింగ్ అనగానే పెద్దగా రాయకండి. ఓకే, ఫస్ట్ వన్ పి అండి. పి అంతే. పి అంటే ఏంటో నేను చెప్తాను. సెకండ్ వన్ పి అండి. సెకండ్ వన్ ఆల్సో పి. సెకండ్ పిలో 6 సబ్ హెడ్డింగ్స్ అండి. ఏంటి 6 సబ్ హెడ్డింగ్స్? 1 2 3 4 5 6 ఇలా పెట్టుకోండి. 1 2 3 4 5 6. ఓకే, ఏంటి సబ్ హెడ్డింగ్ 6 అంటే సిసిసి 6 సీలు. ఓకే, నెక్స్ట్ థర్డ్ మెయిన్ హెడ్డింగ్. ఇది కూడా పీనేనండి. పి. ఇందులో 10 సబ్ హెడ్డింగ్స్ అండి. 10 సబ్ హెడ్డింగ్స్. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ హెడ్డింగ్, అది కూడా పి అండి. కథం. ఇది స్ట్రక్చర్. ఫస్ట్ పి, దానిలో ఏం సబ్ హెడ్డింగ్స్ ఏమీ లేవు.
సెకండ్ పి అందులో 6 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 అన్ని సీలే. నెక్స్ట్ థర్డ్ హెడ్డింగ్ పి అందులో 10 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈజ్ క్లియర్? నెక్స్ట్ ఫోర్త్ పి దీనిలో కూడా ఏ సబ్ హెడ్డింగ్స్ లేవు. ఇది టోటల్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది టుడే సెషన్. ఈ సెషన్ మొత్తం మనం ఇవన్నీ డిస్కస్ చేస్తాం. సార్ ఇంకా సెషన్ స్టార్ట్ కాలేదా? నో, స్టార్ట్ అయ్యి ఇప్పుడే హీట్ ఎక్కింది బండి. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సెకండ్ పేజ్కి వెళ్ళండి. ఫస్ట్ పి ఏంటో తెలుసా? ప్లానింగ్. అంటే ఆ లాస్ట్ ఫోర్త్ హెడ్డింగ్ పి ఉంది కదా, అది అయిపోయేదాకా సెషన్ అయిపోదు, మధ్యలో పెట్టులు పోవచ్చు, ఐ డోంట్ కేర్. ఓకే, ఫస్ట్ పి ప్లానింగ్. సార్ మాకు టైం అయిపోయింది సార్, మీరు 9 వరకు గంటనే చెప్పారు సార్, మీరు గంట కన్నా ఎక్కువ తీసుకుంటే మేము ఉండం సార్ అంటే వెళ్ళొచ్చు ప్రశాంతంగా. ఓకే, ఫస్ట్ పి ప్లానింగ్ అంటే ఏంటి? ఒక సెషన్ పిలిచేటప్పుడు మిమ్మల్ని ఒక సెషన్ పిలవాలి, పిలిచిన వెంటనే ఏం చేయాలి? ప్లానింగ్. ఏంటి ప్లానింగ్? సబ్జెక్ట్ తర్వాత ఫస్ట్ ప్లానింగ్లో ఏముండాలంటే అసలు పిలిచింది ఎవరు? కార్పొరేటా, లేదా నేను లోకాలిటా, టీచర్సా, ఎవరు, ఎంత అసలు ఎవరికి చెప్పాలి? ట్రైనర్స్ ఎవరు? పార్టిసిపెంట్స్ ఎవరు? ఫస్ట్ క్వశ్చన్ మార్క్ కదా, అది తీసుకోవాలి డాటా. సెకండ్, మెన్సా ఉమెన్సా, మెన్ ఆర్ ఉమెన్, స్త్రీల పురుషుల. నెక్స్ట్ 3, లిటరేచర్సా ఇల్లిటరేచర్సా, ఇల్లిటరేచర్సా. 4, రూరలా అర్బన్ బ్యాక్గ్రౌండా, అర్బన్ బ్యాక్గ్రౌండా. 5, స్టూడెంట్సా యూతా లేకపోతే అడల్ట్సా, లేకపోతే అడల్ట్సా. ఓకే, ఇది అంటే పార్టిసిపెంట్ యొక్క సైకాలజీ తెలుసుకోవడానికి. ఇది సార్ వీటితో తెలిసిపోతుంది కదా, కొద్దిగా తెలిసిపోతుంది కదా. ఒక్కొక్క పర్సన్ కాకుండా గ్రూప్ ఆఫ్ సైకాలజీ తెలిసిపోతుంది కదా. మెన్ ఉన్నారు అనుకోండి, ఏం చేయాలి? వాళ్ళకి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్, వాళ్ళకి రిలేటెడ్ కొటేషన్స్, వాళ్ళకి రిలేటెడ్ పర్సన్స్ మనం తీసుకుంటాం. ఉమెన్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి సంబంధించి తీసుకుంటాం. రూరల్ ఉన్నారు అనుకోండి, రూరల్ ఏరియాలకు సంబంధించిన మాత్రమే తీసుకుంటాం. ఓకే, ఎందుకు తీసుకుంటాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బుక్ ఉంది, ద సైకాలజీ ఆఫ్ మనీ. ఇది ఇక్కడ కనబడితే మా నాన్న తీసుకెళ్ళి నేను చదువుతా ఉన్నా, 3 days అయిన తర్వాత కనబడట్లేదు, 2 days కనబడట్లేదు, నాన్న పక్కన ఉంటాడు. 3 days కనపడలే, 3 days కనపడిపోయి ఎక్కడ పోయిందా అనుకుంటున్నా. తీరా చూస్తే మా నాన్న దగ్గర మా అమ్మాయి తీసుకెళ్ళి, నాన్న నీ బుక్ అక్కడ ఉందో అని తీసుకొచ్చింది. ఎన్ని పేజీలు తాత అని అడిగినప్పుడు అంటే 2 pages చదివినంట. ఎందుకంటే ఇందులో డబ్బు గురించి మాత్రం ఉంది, కానీ డబ్బుకు తీసుకున్న ఎగ్జాంపుల్స్ ఎవరు ఉన్నాయి తెలుసా? మొత్తం ఇంటర్నేషనల్స్, జిఆర్డి టాటా, వారెన్ బఫెట్, ఇవి మా నాన్నకి అర్థం కాలే. బుక్ లో కంటెంట్ బాగుంది, ఎందుకు కనెక్ట్ కాలేదా మనిషికి? బికాజ్ ఆఫ్ ఇందులో తీసుకున్న పర్సన్స్ ఇంటర్నేషనల్ రెవల్యూషన్ చేసినటువంటి పర్సన్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ఎవరు తెలియదు కాబట్టి. అంటే బికాజ్ ఆఫ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ కదా, రూరల్ బ్యాక్గ్రౌండ్. అందుకే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ పుస్తకం కూడా ఇప్పుడు అర్బన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది, లేదా కొద్ది ప్రొఫెషనల్ గా బీటెక్ అలా చదివిన స్టూడెంట్స్ కి అర్థమవుతుంది. అందుకే సేమ్ థింగ్ ఇక్కడ కూడా మీరు తీసుకుపోయే ట్రైనింగ్ లో మీరు కంటెంట్ సేమ్ ఉంటది, ఎగ్జాంపుల్స్ మారుతాయి, స్టోరీస్ మారుతాయి, నెక్స్ట్ కొటేషన్స్ మారుతాయి, రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ మారుతాయి. ఇవి ఒక సెషన్ లో కంటెంట్ లో అద్భుతమైనటువంటి ఏమంటారు కనెక్ట్ చేయడానికి పనికొస్తాయి. మరి ఏ ఎగ్జాంపుల్ తీసుకోవాలి, ఏ స్టోరీస్ తీసుకోవాలి, ఏ కొటేషన్స్ వాడాలని దేని బట్టి తెలుస్తుంది? పార్టిసిపెంట్స్ బట్టి తెలుస్తుంది. రూరల్ వారు ఉన్నారు, సో రూరల్ ఏరియాకి సంబంధించిన ఎగ్జాంపుల్ తీసుకోవాలి. అర్బన్ ఉన్నారు, అర్బన్ రిలేటెడ్ ఉండాలి. సో అక్కడ ఎక్కడో ఒక గవర్నమెంట్ స్కూల్లో వెరీ ఇంటీరియర్ ప్లేస్ లో స్టూడెంట్స్కి వెళ్ళి మీరు ఒక ఎలన్ మాస్క్ అని, ఒక నిక్ వోజిక్ అని, వారెన్ బఫెట్ అని, లేకపోతే మార్క్ జుగర్బర్గ్ అని చెప్పారనుకోండి, దే కాంట్ కనెక్ట్, వాళ్ళు కనెక్ట్ అవ్వరు. మరి ఎవరు కనెక్ట్ అవుతారు వాళ్ళకు? ధీరుభాయ్ అంబానీ కనెక్ట్ అవుతుంది, బికాజ్ ఆఫ్ ఇండియా కదా. ముఖేష్ అంబానీ కనెక్ట్ అవుతారు, బికాజ్ ఆఫ్ జియో, వాళ్ళు వాడుతున్నారు కదా. సో తీసుకుపోయే ఎగ్జాంపుల్స్, తీసుకుపోయే పర్సన్స్ ని ఎవరిని తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి కనెక్ట్ బట్టి అవుతుంది. సో పార్టిసిపెంట్స్ యొక్క సైకాలజీ చాలా 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 ఇంపార్టెంట్ ఫస్ట్. ఓకే, సో ఇది ప్లానింగ్ లో ఉండాలన్నమాట. ఓకే రైట్, నెక్స్ట్ సెకండ్ పి ఏంటంటే ప్రిపరేషన్. ఏంటి ప్రిపరేషన్? వాట్ ఇస్ ద ప్రిపరేషన్? కంటెంట్ ప్రిపరేషన్.
సో దాంట్లో ఫస్ట్ సి ద కాంటెక్స్ట్ అండి, సందర్భం. మిమ్మల్ని మీ సైకాలజీ తెలుసుకున్నారు. ఎవరి సైకాలజీ? పార్టిసిపెంట్ సైకాలజీ తెలుసుకున్న తర్వాత మీకు ఏ సందర్భంలో మిమ్మల్ని పిలిచారు అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ లేదా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ పిలిచారు మిమ్మల్ని. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అనగానే ఏ సందర్భంలో పిలిచారు మిమ్మల్ని? ఎగ్జామినేషన్ టైమా, అకాడమిక్ స్టార్టింగ్ టైమా? అది ఇంపార్టెంట్, అది సందర్భం. ఒక ఉమెన్ ఉన్నారు, అక్కడంతా స్త్రీలు ఉన్నారు, స్త్రీల సమావేశం ఉంది, ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంది. ఉమెన్స్ డే సందర్భంగా మిమ్మల్ని పిలిచారు. ఏ సందర్భంగా? ఉమెన్స్ డే సందర్భంగా మిమ్మల్ని పిలిచారు. అంటే సందర్భం ఏంది ఇక్కడ? ఉమెన్స్ డే. ఒక యూత్ డే. ఇలా డిఫరెంట్ డేస్ ఉంటాయి. యాన్యువల్ డేస్, ఫేర్వెల్ పార్టీస్, ఒక ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మీరు ఎక్కడన్నా కంపెనీకి వెళ్తే ప్రాజెక్ట్ లాంచింగ్ ఉంటుంది, ప్రాజెక్ట్ ఎండింగ్ సెలబ్రేషన్స్ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ టైమ్స్ ఉంటాయి. ఏ టైంలో ఎప్పుడు మీరు ఏది చెప్పాలో అదే చెప్పాలి. సో దీన్ని ఏమంటారు? టైమింగ్ అంటారు. ఏమంటారు? టైమింగ్ తెలుసుకోకుండా మాట్లాడితే కూడా కరెక్ట్ కాదు. ఒక వినాల్సిన సమయం, బాగా గుర్తుపెట్టుకోండి, వినాల్సిన సమయం వచ్చినప్పుడు చెప్పాల్సిన వ్యక్తి వస్తే ఆ విషయానికి విలువ పెరుగుతుంది. I repeat it once again. వినాల్సిన సమయం వచ్చినప్పుడు చెప్పాల్సిన వ్యక్తి వస్తే ఆ విషయానికి విలువ పెరుగుతుంది. అర్థమైందా? అంటే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నప్పుడు మీరు వెళ్ళి ఎలా చదవాలని చెప్తా పిల్లలు అన్ని పక్క పెట్టేసి మీ క్లాస్ వింటారు. కానీ 9th లోనే వెళ్ళి 10th లో ఎలా ప్రిపేర్ అవ్వాలంటే సందర్భమేనది. అంటే వాళ్ళ లోపల అటెన్షన్ పేయింగ్, దాని యొక్క నీడ్ ఉన్నప్పుడు మాత్రమే దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. నీడ్, ఆ సబ్జెక్ట్ యొక్క నీడ్ ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది డిపెండ్ అపాన్ కాంటెక్స్ట్, సందర్భం. ఏ సందర్భంలో అయితే మీరు సెషన్ చెప్తారో అప్పుడు అది కనెక్ట్ అవుతుంది. సందర్భం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సందర్భం లేకుండా మాట్లాడడం అనేది రాంగ్ థింగ్. సెకండ్ సి కాజ్ అండి. సెకండ్ సి ఏంది? కాజ్. మీ ముందు స్టూడెంట్సే ఉన్నారు, కానీ సందర్భం ఏందో తెలుసుకోవాలి. చూద్దాం. ఒక గౌతమ్ బుద్ధుడు నీతి వాక్యాల సూత్రాలు కదా, బుద్ధుడి యొక్క 6 సూత్రాలు ఉన్నాయి కదా, అవన్నీ చెప్పేసి మీరు వెళ్ళి మొత్తం విలేజ్లో అందరికి ప్రచారం చేయమని చెప్పాడంట. ఏంటి? ధర్మాలు. వీళ్ళంతా చేయడానికి వెళ్తున్నారంట. ఒక ఊర్లో రాళ్ళు తీసుకొని కొట్టారంట వీళ్ళని, శిష్యుల్ని. వాళ్ళంతా వచ్చేసారంట. వచ్చి గురుగారు మీరు చెప్పినట్టే మేము నీతి సూత్రాలు చెప్దామని వెళ్ళాము, వాళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టి కట్టెలు తీసుకొని వచ్చారంట. మళ్ళీ వెళ్ళి గురువు చెప్పారంట, గురుగారు మీరు చెప్పిన సూత్రాలు ధర్మాలే, అక్కడ చెప్పాలని పోయితే వాళ్ళు ఎవరు వినట్లేదు, సార్ కట్టెలతో కొట్టారంట. అవునా, వాళ్ళు ఎందుకు కొడతారు, మీరు ఒకసారి మళ్ళీ వెళ్ళండి అన్నట. ఈసారి పెద్ద పెద్ద కత్తులు కొడవలు తీసుకొని వచ్చారంట వీళ్ళ మీదకి చెప్పడానికి వెళ్తే. అది ఎందుకు అలా జరుగుతుందని చెప్పి అప్పుడు కనుక్కుంటే ఏంటి అని చెప్పి ఒక వ్యక్తిని పిలుచుకొని, ఎందుకు మేము ఇలా చెప్పాలని వస్తుంటే మీరు ఎందుకు ఇలా వినట్లేదు అని అంటే, మేము అన్నము తినక 15 రోజులు అవుతుంది, ఫస్ట్ మాకు కడుపుకు అన్నం పెట్టండి, కడుపు కాలుతుంది, అన్నం పెట్టిన తర్వాత మీరు ఏ సూత్రాలని చెప్పుకోండి అన్నాడు. అంటే అక్కడ పొజిషన్ ఏంటి? వినడానికి దే ఆర్ నాట్ రెడీ. నీతి వాక్యాలు, ప్రవచనాలు వినడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అక్కడ సిద్ధంగా లేని సందర్భంలో వెళ్ళి నువ్వు గౌతమ్ బుద్ధుని సూత్రాలు చెప్పినవి ఎవరు వినరు. రవీంద్ర ధీర వెళ్ళి హౌ టు లీడ్ ఏ హ్యాపీ లైఫ్ అని చెప్పిన ఎవడు వినరు. ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది ఏంటి? కడుపు నిండా అన్నం పెట్టాలి. సో సెషన్ సందర్భం అనేది చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర ఉంది కదా అని చెప్పి మీరు రివైవల్ చేయడానికి పోతే యూ విల్ బి ఫెయిల్ అవుతారు మీరు, అంతే. సెకండ్ ఇస్ కాజ్ అని చెప్పాం కదా. కారణం ఏంటంటే మిమ్మల్ని ఎందుకు పిలిచారు అక్కడ సెషన్ కి మిమ్మల్ని ఎందుకు పిలిచారు అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. మీరు ట్రైనర్స్ అయ్యారు, ట్రైనర్స్ అయిన తర్వాత శ్రీనివాస్ గారిని ఎందుకు పిలవాలి? అప్పుడు యు ఆస్క్, వాళ్ళని అడగాలి ఒకసారి, ఓకే సార్ వాట్ యు ఎక్స్పెక్టింగ్ మై సెషన్, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సెషన్ లో, మీరు ఏమి అడుగుతున్నారు అంటే వాళ్ళకు కొందరికి ఈ పుస్తకంలో రాసిన ఇంకొక పాయింట్ చెప్తాను.
నిజంగా కొనుగోలుదారులకు ఏం కొనాలో తెలియదంట. చాలా మందికి ఏం కొనుక్కోవాలో కూడా తెలియదంట. అద్భుతం కదా. అక్కడ సూపర్ మార్కెట్లకు వెళ్తే నువ్వు ఏం కొనాలనుకుంటే అది కొనవు. అది కొంటవేమో కానీ దాన్ని మించి ఏదేదో కొనుక్కొని వస్తావు. బికాస్ ఆఫ్ నీకు ఏది కొనాలో నీకు తెలియదు. బట్ ఒక మార్ట్ పెట్టిన వాడి యొక్క సైకాలజీ నీతో ఏం కొనియాలో అది కొనిస్తాడు. కాబట్టి మిమ్మల్ని సెషన్ అడుగుతున్న వాళ్ళకు కూడా తెలీదు మీతో ఏం చెప్పించుకోవాలి. జస్ట్ మోటివేషన్ క్లాస్ అని లేదా పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్ అని మిమ్మల్ని పిలుస్తారు, కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళకి తెలుసు, కానీ మిమ్మల్ని ఎట్లా అడగాలో వాళ్ళకి తెలియదు. అందుకే మీరే అడగాలి. వాట్ యు ఎక్స్పెక్టింగ్. నేను కాలేజీకి వెళ్ళిన తర్వాత సార్ ఏం సెషన్ చెప్పాలి సార్, పిల్లలకి ఏమో సార్ గోల్ నేర్చుకోవాలి సార్, కొద్దిగా క్రమశిక్షణ మీరు చెప్పండి సార్ అంటారు. కానీ అంతటితో సరిపోదు. వాళ్ళు మిమ్మల్ని పిలిచారంటేనే అక్కడ దేరారదా అసలు వెరీ ప్రాబ్లమేటిక్ ఉంటుంది సిచ్యువేషన్. అక్కడ అప్పుడే మిమ్మల్ని పిలిచి ఉంటారు. అక్కడ వాళ్ళతో చేతులు ఎత్తేసి ఉంటారు. ఇక చేతులు ఎత్తే క్షణంలోనే మనతో క్లాసులు చెప్పిస్తే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. బట్ ఆ స్థాయి రావడం గల కారణం ఒకటి ఉంటుంది. బిహేవియరల్ చేంజ్ ఉంటుందా, లేకపోతే ఎంత చదువు చెప్పినా మార్పు రాకపోతుంటుందా, ఏదో ఒక చేంజ్ ఉంటుంది. అది మనం అడగాలి. అంటే మన సెషన్ లో 90% మనం ఫోకస్ మన సబ్జెక్ట్ మీదనే వెళ్తాం, కానీ 10 to 15, 20% వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన పాయింట్స్ మనం టచ్ చేయాలి. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ ఆ పాయింట్స్ మనం టచ్ చేయకపోతే నువ్వు వాళ్ళ దృష్టిలో సక్సెస్. పార్టిసిపెంట్స్ బాగానే వింటారు, కానీ నిన్ను పిలిచిన ఆర్గనైజర్ మాత్రం సాటిస్ఫై అవ్వడు. చెప్తాను ఒక ఎగ్జాంపుల్. ఒక ఇండస్ట్రీ కంపెనీ ఉంది హైదరాబాద్ లో, సామా శ్రీనివాస్ రెడ్డి ఇండస్ట్రియల్ కంపెనీ. వాళ్ళకి నేను సెషన్ చెప్పడానికి వెళ్ళా. ఆయన కాల్ చేశాడు, సార్ రండి అని. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ అంటే సెషన్ చెప్తుంటే సగం వింటుంటారు, సగం వింటలేరు. సగం వింటలేరు. ఇది ఏంటంటే ఈ రవీంద్ర దినకి ఇలాంటి కష్టం కూడా వచ్చిందని చెప్పి మనసులో అనుకుంటూ చెప్తా పోతా ఉన్నా. ఒక 40 నిమిషాల తర్వాత బ్రేక్ వచ్చింది. బ్రేక్ వచ్చిన తర్వాత సార్ పక్కన పోయి కూర్చున్నా. ఏంటి సార్ ఎవరు వింటలేరు, సరిగ్గా లేచిపోతున్నారు సార్ అని అడిగిన. ఆయన కన్నా ముందు ఏం చెప్పాలి సార్ అన్న. ఆయన ఫోన్ చేసి, సార్ మా వాళ్ళకు టైం మేనేజ్మెంట్, టీమ్ బిల్డింగ్ గురించి చెప్పాలి సార్ అన్నాడు. అంతే. టైం మేనేజ్మెంట్, టీమ్ బిల్డింగ్ గురించి చెప్పమన్నాడు సార్ అన్నాడు. టైం మేనేజ్మెంటే స్టార్ట్ చేసిన, టీమ్ బిల్డింగ్ గురించి చెప్తున్నా, కానీ ఎవరు వినట్లేదు. అప్పుడు ఆయన దగ్గర కూర్చున్నా. బ్రేక్ ఇచ్చారు 45 minutes తర్వాత. పోయి కూర్చుంటే ఏం సార్ అంటే, సార్ ఆ వెనకాల ఉన్న 5 రోజుల వాళ్ళకు తెలుగు రాదు సార్, ఓన్లీ హిందీ ఒక్కటి వస్తుంది సార్ అన్నాడు. అప్పుడు సావుకప్పుడు సల్లా చెప్పిండు, తెలుగు రాదు సార్, తెలుగు సమజ్నాయే, ఓన్లీ హిందీ మే బోలో సార్ అంటాడు. హిందీ కుచ్బీ నయ్యి సార్, సింగిల్ వర్డ్ కూడా నాకు రాదు, ఇప్పుడు మాట్లాడే ఎవరు రావు సార్ అని చెప్పిన. ఈ హిందీ కూడా ఎందుకు వచ్చిందంటే రీసెంట్ వర్క్ చెప్పించిన బీహార్లతో. మా స్కూల్ కంపౌండ్ కట్టించిన బీహార్ వాళ్ళు వచ్చిర్రు. అందుకే ఈ 4 పదాలు మాట్లాడినా. అది కూడా ఆ రోజు అది కూడా రాదు నాకు. వాళ్ళకి అర్థంగా అయితే అందుకు లేచిపోతున్నారు వాళ్ళు. మరి ఎట్లా చేయాలి సార్ అంటే, సార్ ట్రాన్స్లేటర్ పెడతా సార్ అన్న. అబ్బా సూపర్, రాహుల్ గాంధీకి ట్రాన్స్లేటర్ చేసినంత ఆనందం అనిపించింది. నేను చెప్తుంటే ఇంకొక ఆయన హిందీలో చెప్తున్నాడు, సార్ అది బాగుంది, ఇంకెందుకు సార్, ఇంకేం సార్. అప్పుడు ఆయన మాటల్లో చెప్పిండు, బ్రేక్ లో ఒక మాట చెప్పిండు. ఏం చెప్పాడంటే, సార్ నేను మస్తు శాలరీ ఇస్తున్నా సార్, బట్ వాళ్ళు ఏంటంటే తక్కువ శాలరీ ఇస్తున్నామని ఫీల్ అవుతున్నారు సార్. కానీ నేను బెస్ట్ ఇస్తున్నా సార్, నేను శాలరీస్ బెస్ట్ ఇస్తున్నా, నాకు ఎంత ప్రాఫిట్ ఉందో నేను అంత ఇవ్వగలుగుతా, కానీ అంతకన్నా ఎక్కువ నేను ఇవ్వలేను సార్. కానీ వాళ్ళు సాటిస్ఫై కావట్లేదు సార్. దీన్ని ఒక్కసారి వాళ్ళ లోపల బెస్ట్ ఇస్తున్నట్టు వాళ్ళతో బెస్ట్ ఇస్తున్నట్టు వాళ్ళు బెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మీతో నుంచి పైసలు ఇస్తేనే బెస్ట్ కదా, ఇంకా నేను దాన్ని ఏం చేయగలుగుతా అని అనుకోవాలి. కానీ ఆయన ఎక్స్పెక్ట్ చేసింది అది ఏంటి, సామా శ్రీనివాస్ రెడ్డి సార్ ఒక మేనేజింగ్ డైరెక్టర్ మీకు ఇస్తున్న శాలరీ బెస్ట్ అని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఇంతకన్నా బెస్ట్ శాలరీ ఇయ్యరని చెప్పొచ్చా? మనం చెప్తామా? అది మనం చెప్పలేదు. సో అది పాయింట్ ఇక్కడ. ఓకే రైట్ సార్, నాకు అర్థమైందని చెప్పి ట్రాన్స్లేటర్ను పట్టుకొని సెషన్ లాక్కుంటూ పోయినా. అక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పిన, ఆ స్టోరీనే కనెక్ట్ అయింది. ఎంటైర్ సెషన్ మొత్తంలో ఫుల్ సాటిస్ఫైడ్ ఏంటంటే లాస్ట్ 15 minutes. ఎవరు? ఆ శ్రీనివాస్ రెడ్డి సార్ లాస్ట్ 15 minutes ఫుల్ సాటిస్ఫై అయ్యారు ఆయన. అంటే ఆ బ్రేక్ లో నేను వెళ్ళి ఆయన మనస్సులో ఏముంది, అసలు ఈ సెషన్ ఎందుకు చెప్పేసి తెలుసుకోకపోతే అది చెప్పడానికి నేను ఫెయిల్. ఏంటంటే అక్కడ డబ్బులు ఎక్కువ ఇవ్వకపోయినా, డబ్బులు తీసుకున్న పనికి ఎలా పని చేయాలి,
పని చేస్తే మీకు ఏం రిజల్ట్ వస్తుంది, మీరు తీసుకుంటున్న డబ్బుకు శాలరీకి అది మీకు మేనేజ్మెంట్ మాత్రమే సంబంధం, కానీ చేసే పనిలో పవిత్రత ఉండాలి, చేసే పనిలో కమిట్మెంట్ ఉండాలి, అది మీకు ఎక్కడెక్కడో గొప్ప అవకాశాలు తెచ్చి పెడతాదని చెప్పడానికి సమ్మోర్ ఎగ్జాంపుల్, సమ్మోర్ స్టోరీ చెప్పిన ఫుల్ కనెక్ట్ అయ్యాం. అంటే చేసే పని పట్ల నువ్వు తీసుకుంటున్న డబ్బుకు మాత్రమే నేను పని చేస్తా అంటే కుదరదు. డబ్బు తగ్గిన పని ఎప్పుడు కూడా చేయదు. నీ పనిలో 100% ఉండాలి. డబ్బు తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు, బట్ పనిలో మాత్రం 100% పర్ఫెక్ట్ ఇవ్వాలని చెప్పి ఒక సూపర్ స్టోరీ చెప్పిన తర్వాత వాళ్ళు బాగా కనెక్ట్, బాగా రియలైజ్ అయ్యాను సార్, బాగా రియలైజ్ అయ్యారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది కాజ్, అంటే అక్కడ ప్రాబ్లమేటిక్ ఉంటేనే మన నుంచి సెషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ప్రాబ్లమేటిక్ ఏదో మనం స్పెషల్ గా తెలుసుకోవాలి. అది కాజ్. ఓకే, కారణం. ఫస్ట్ ఏది కాంటెక్స్ట్, రెండు కాజ్. ఇవి రెండు సందర్భము, కాజ్, ఇవి రెండు తెలుసుకోకుండా మాట్లాడితే దాన్ని థర్డ్ సి, కామన్ సెన్స్. ఏంటి థర్డ్ సి? ద కామన్ సెన్స్. అంటే ఇవి రెండు తెలుసుకోకుండా మాట్లాడితే అది కామన్ సెన్స్ ఉన్నట్టు, తెలుసుకోకుండా మాట్లాడితే అది కామన్ సెన్స్ లేనట్టు. అంటే ఒక ట్రైనర్ గా మీ దగ్గర కంటెంట్ ఏముండాలి? కామన్ సెన్స్ అనేది ఉపయోగించాలి. యు ఆర్ నాట్ ఏ కామన్ మ్యాన్, యు ఆర్ ద ప్రొఫెషనల్ ట్రైనర్ కదా. ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ మాట్లాడుతున్నారంటే మాట్లాడే ప్రతి మాట చాలా సందర్భాన్ని తగినట్టు ఉండాలి, అక్కడ వాళ్ళకు అవసరమై ఉండాలి. ఇవి రెండు లేకపోతే కామన్ సెన్స్ లేనట్టు. ఏదో మాట్లాడము, 15th ఆగస్ట్ రోజు వచ్చి మాట్లాడతారు కొంతమంది స్పీకర్స్, ఏదో మాట్లాడడం కాదు, అక్కడ పిల్లలల్లా తిట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడు పోతారా మహాప్రభు అని చెప్పి బాధపడుతూ ఉంటారు అక్కడ. సో మన ట్రైనర్స్ కదా, అక్కడ ఫుడ్ స్వీట్ ఒకవైపు ఉంటే, ఒకవైపు ప్రైజ్ ఉంటే మీరు స్పీచ్ మైక్ పట్టుకున్నారు, వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ ఎవరి మీద ఉండాలి? మీ మీదకి తీసుకురావాలి. అంటే మీ మీదకి తీసుకురావాలంటే ఏం చేయాలి? సందర్భము తగిన విధంగా మాట్లాడాలి, సందర్భం తగినట్టు మీరు మాట్లాడాలి మిత్రులారా. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, నా రియల్ లైఫ్ లో జరిగినటువంటి ఒక కాంటెక్స్ట్, సందర్భం తగినట్టు మాట్లాడిన మాటలు. ఒక ట్రైనర్ కాకపోతే నేను అలా మాట్లాడేవాడిని కాదేమో. ఒక ట్రైనర్ గా ఎంత పరిపూర్ణత చెందామనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను మీకు. ఒక ఆటో డ్రైవరు భార్య చనిపోయింది, తనకు 3 పిల్లలు, తను కూడా చనిపోయాడు అనారోగ్యంతో. కొన్ని రోజుల తర్వాత 3 పిల్లలు అనాథలు అయ్యారు. ఇది చూసిన కొందరు ఫ్రెండ్స్, కొంతమంది చూసిన వాళ్ళంతా కూడా డబ్బు, మనీ డొనేషన్ చేశారు. డొనేషన్ కలెక్ట్ చేశారు. ఒకరు ఎవరు నచ్చినట్టు, ఆటో డ్రైవర్స్ యూనియన్స్ వాళ్ళు, లేబర్ యూనియన్ వాళ్ళు, ఫ్యామిలీ వెల్, ఇంకొకరు చూసిన వాళ్ళు. అలా మా దగ్గర నా స్టూడెంట్ కూడా ఒకరు ఏం చేస్తారంటే ఒక 50,000 మనీ కలెక్ట్ చేస్తాడు. ఎందుకు ఆ సంఘటన, ఇన్సిడెంట్ మనకి ఎందుకో కలిసి వేసినట్టు కలెక్ట్ చేస్తారు. ఒక 50,000. ఎందుకు అరుస్తున్నాడు? 50,000 కలెక్ట్ చేస్తాడు. 50,000 కలెక్ట్ చేసిన తర్వాత నేను కూడా అమౌంట్ నాకు మెసేజ్ పెడితే నేను కూడా అమౌంట్ చేసాను. తర్వాత ఒక 9th డేనో 10th డేనో ప్రోగ్రామ్ చేస్తారు కదండి, తినమని చేస్తారు కదా. ఆ రోజు ఆ బాబు ఇవ్వాలనుకున్నాడు డబ్బు. సరే నేను ఇవ్వాలనుకుంటున్నా, డైరెక్ట్ మనీ ఇచ్చి వస్తా సార్ అన్నాడు. డిపాజిట్ చేస్తా సార్ అని డిపాజిట్ చేసి అమ్మి వాళ్ళ ఎవరికో రిలేటివ్స్ ఉంటారు వాళ్ళకి ఇచ్చిరా అని చెప్పిన. ఇచ్చిన తర్వాత ఇచ్చే ముందు నాకు ఫోన్ చేసి రండి సార్ మీరు అన్నాడు. సరే వెళ్తాను, వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత సీన్ ఏంటంటే ఒక 200 మంది పైగా క్రిస్టియన్స్ కూర్చొని ఉన్నారు, ప్రేయర్ చేస్తున్నారు. ఫుడ్ కూడా అరేంజ్మెంట్ జరిగింది అక్కడ, ప్రేయర్ చేస్తున్నాను. నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. వెళ్తే అక్కడ కూర్చున్నా. రవీంద్ర ధీర్ అయిన ట్రైనర్, ఈయన శ్రీ గారి బాగా మాట్లాడుతారు అని చెప్పి మాట్లాడుకుంటారు ఒక 5-6 తెలిసిన వాళ్ళు. అప్పుడు వెంటనే పాస్టర్ ప్రేయర్ చేస్తున్నాడు, ఆయన ఆత్మశాంతి కలగాలని సో. సో నేనేమనుకున్నా, మనం ఎందుకు మాట్లాడతాం అక్కడ, మనకి ఎందుకు స్పీకర్, మనం ట్రైనింగ్ ఇస్తాం అక్కడ, ఏముండదు కదా. క్యాజువల్ సైడ్ నిలబడ్డా, అంత అయిపోయిన తర్వాత మనీ ఇద్దామని నిలబడ్డా అక్కడ. ఇంకోసేపు తర్వాత పాస్టర్ అక్కడ ఉన్న వాళ్ళు, సార్కి మైక్ ఇవ్వండి మాట్లాడతారు, సార్ మైక్ ఇవ్వండి. ఏం మాట్లాడతారు? ప్రవీణే తెలియదు నాకు, ఆయనే తెలీదు, ఆ ఫ్యామిలీ తెలియదు, నాకు ఏమి తెలీదు. బట్ సార్ మాట్లాడతారు ఇవ్వంటే అప్పుడు వెంటనే నేను పర్లేదు వద్దు అన్న. లేదు సార్ మీరు మాట్లాడాలి సార్ అన్నారు. అప్పుడు ఏం చేశానంటే సరే కర్లేదు, ఆయన మాట్లాడిన మాట్లాడతా అని చెప్పిన. ఈ విత్-ఇన్ 3-5 minutes నేను మైండ్ లో అనుకున్నా ఏం మాట్లాడాలని. ఈ సందర్భాలు మీకు కూడా వస్తాయి, ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు వస్తాయి. అయిన తర్వాత మైక్ తీసుకుని ఏం మాట్లాడానంటే, ఇది జాగ్రత్త వినాలి. ఏం మాట్లాడతాను జనరల్ గా, ఆయన ఆత్మశాంతి కలగాలని చెప్తాం కదా. అది చెప్తే మనం ఎందుకు ట్రైనర్స్ అవుతాం? అందుకే ఆ సందర్భంలో ఏమొచ్చిందంటే, ఇక్కడ ఎంతమంది వచ్చారో చూసి మీరంతా ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అడిగాను. ఫస్ట్ నేను పరిచయం చేసుకున్నాం, మనీ ఇట్లా కలెక్ట్ చేస్తారని చెప్పాను. చెప్పిన తర్వాత మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారని అడిగిన. వాళ్ళంతా స్టన్ అయ్యి, ఎంతసేపు మాట్లాడితే వాళ్ళు వినిపోయే వాళ్ళు కదా, బట్ ఇంట్రాక్షన్ తీసుకున్నారు. చూడండి, గమనించండి. అంటే
ఒకరిద్దరుండి సార్ ప్రేయర్ సార్ ఆయనది దినం ఈ రోజు అన్నారు. అదే దినం అయితే ఇక్కడ వచ్చారు కదా ఏం లాభం అని అడిగిన. అంటే ప్రేయర్ చేస్తే ఆయన ఆత్మశాంతి కలుగుతుంది సార్ అన్నారు. ఆత్మశాంతి మీరు ప్రేయర్ చేస్తే కలుగుతుందా అన్న. అంటే కలుగుతుంది సార్ అన్నారు. అలా కాదు, ఆయన పైన ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు, మీరు ప్రేయర్ చేయాలని కోరుకుంటున్నాడా అన్న. అంటే మీరు ప్రేయర్ చేయాలి నేను ఆత్మశాంతి అనుకుంటాడా అని. లేదు అందులో ఒక ఆయన హుషారున్న మనిషి ఏమన్నాడంటే, లేదు సార్ ఆ పిల్లలు బాగుండాలని కోరుకుంటుంటాడు సార్ పైన అన్నాడు. మరి మీరు చేస్తున్న పని ఏమైనా పిల్లలు బాగుండాలని కోరుకుంటున్నారా అని అడిగింది. పిల్లలు బాగుండడానికి ఏమైనా చేస్తున్నారా అని అడిగిన. ఆయన ప్రేయర్ మాత్రమే చేస్తున్నారా, ప్రేయర్తో ఆయన ఆత్మశాంతి కలుగుతుందా? ఆయనకి ఎప్పుడు ఆత్మశాంతి కలుగుతుంది? ఆయన పిల్లలు అంటే మీరు ప్రేయర్ చేస్తున్న ఆయన చూస్తున్నాడని మీరు అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా. మరి చూస్తున్నప్పుడు ఆ పిల్లలు కూడా చూస్తుంటాడు కదా, మరి ఆ పిల్లలు బాగోగులు కూడా చూస్తుంటాడు కదా. మరి చూస్తున్నప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏందో ఆలోచిస్తుంటాడు కదా. ఆ పిల్లల గురించి భవిష్యత్తు ఏంటి అని క్వశ్చన్ వేసిన. మనం ఏం చేస్తాం సార్ అన్న. సో కదా ఆయన ఆత్మశాంతి కలగాలని మీరు ప్రేయర్ చేస్తే జరుగుతుందో జరగదో నాకు తెలియదు, కానీ మీ రిలీజియన్ లో ఒకటి మాత్రం బలంగా చెప్పగలుగుతా, ఇక్కడున్న పిల్లలు సంతోషంగా ఉంటే ఆయన ఆత్మశాంతి కలుగుతుంది. అవునా కాదా అన్న. అవును సార్ అవును సార్ అవును సార్ అన్నారు. సో మరి మా స్టూడెంట్ 50,000 తెచ్చిండు, ఇంకా కొంతమంది మిత్రులు తెచ్చారు, ఇది బాగుంది, కానీ ఇది సరిపోగా ఇంకొక పని చేయండి నా కోసం అని అడిగిన. చెప్పండి సార్, మీకు ఎవ్వరికి ఏమీ ఇబ్బంది కాదు, నేను చేస్తానంటే చేస్తాం సార్ అన్నారు. ఇక్కడ 200 మంది ఉన్నారు, ఇదే వీధిలోనే ఉంటారు కదా మీరు. ఈ పిల్లలు ఏ రోజైనా ఎక్కడైనా ఒక షాప్ దగ్గర కనపడ్డప్పుడు అదే సమయంలో మీ పిల్లలకు ఒక చాక్లెట్ కొనిస్తూ ఉంటే ఇంకొక చాక్లెట్ ఈ పిల్లలు కొనివ్వండి. మీ పిల్లలకి ఎవరైనా ఐస్ క్రీమ్ కొనిస్తూ ఉంటారు, కరెక్ట్ ఆ టైంలో ఈ పిల్లలు కనుక మీకు కనబడితే ఒక ఐస్ క్రీమ్ కొనివ్వండి. ఎప్పుడైనా బుక్ షాప్కి వెళ్తూ ఉంటారు, మీ పిల్లలకు నోట్ బుక్స్ పెన్నులు కొనిస్తారు, పెన్సిల్స్ కొనిస్తారు కదా. ఈ పిల్లలకు ఒక్క పెన్సిల్ కొనుక్కొని రండి, ఒక పెన్ను కొనుక్కొని రండి, ఒక బ్యాగ్ కొనండి. ఇంకా కొద్ది డబ్బులు ఉన్న వాళ్ళు మీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు పెద్ద అంటే ఇయర్ మొత్తం ఒక సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఒక జత బట్టలు పట్టేయండి. ఇది చెయ్యండి. ఆ ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో పైన ఆత్మశాంతి కలుగుతుంది అని నేను అనుకుంటున్నా. మీరు యాక్సెప్ట్ చేస్తే చప్పట్లు కొట్టానంటే అందరు చప్పట్లు కొట్టారు. సో దిస్ ఇస్ ద అంటే ఈ సందర్భాంతరంగా మనము మాట్లాడే విధానం. అంటే నేనేం చెప్తున్నా అంటే మనం అక్కడ వెళ్ళి మాట్లాడితే అవతల వ్యక్తిలో నిజాయితీ, మన మాటల్లో నిజాయితీ కనపడుతుంది. మన మాటల్లో, మన కళ్ళల్లో, మన యాక్షన్స్ లో ఎప్పుడైతే నిజాయితీ కనబడుతుందో అందులో ఒక్కరు వాళ్ళకి ఏది చేసినా మన మాటల ద్వారా ఒక వ్యక్తికి సంతోషాన్ని కలిగించిన వాళ్ళం అవుతాం మనం. సో దట్ ఈస్ ద కామన్ సెన్స్. అంటే కామన్ సెన్స్ బేస్ చేసుకొని మనం మాట్లాడాలి. సో దట్ ఈస్ ద థర్డ్ సి. ఫోర్త్ సి ఏంటంటే క్రెడిబిలిటీ మిత్రులారా. ఏంటి క్రెడిబిలిటీ? ఏంటి క్రెడిబిలిటీ అంటే అసలు మీరు మాట్లాడుతున్నారు అంటే మీరు హూ ఆర్ యూ ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ మీకు క్వశ్చన్ ఏంటి పడుతుంది తెలుసా? ఎక్కడ మీరు ఎవరైనా సెషన్ తీయాలంటే ఎవరైనా అంటారు, నేనున్నా అండి, నేను ఎక్కడ సెషన్ తీసుకోవడానికి వెళ్తే నాకు ఎంత మనీ ఇస్తారో, సేమ్ సెషన్ సుధీర్ సండ్ర గారు వెళ్తే సేమ్ టాపిక్ ఆయన చెప్పినట్టే నేను చెప్తా, కానీ రెమ్యునరేషన్ లో చేంజ్ ఉంటుంది. లేదు ఆయన కన్నా ఎక్కువ కంపల్సరీ వెళ్తే ఆయనకి ఇంకా ఎక్కువ రెమ్యునరేషన్ ఎక్కువ. మరి సేమ్ వాయిస్ కదా, సేమ్ సబ్జెక్ట్ చెప్తాం కదా, మరి ఎక్కడ మార్పు ఉంది? ఓన్లీ క్రెడిబిలిటీ. అంటే చెప్పే పర్సన్ యొక్క క్రెడిబిలిటీని బట్టి నీ మాట్లాడే మాటలకు వాల్యూ పెరుగుతుంది, వినే వాళ్ళ యొక్క అటెన్షన్ పెరుగుతుంది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, వినాల్సిన సమయం వచ్చినప్పుడు చెప్పాల్సిన వ్యక్తి వస్తే ఆ విషయానికి విలువ పెరుగుతుందని చెప్పిన. ఆ విషయానికి విలువ పెరిగినప్పుడు మీ వర్త్ వాల్యూ కూడా పెరుగుతుంది, మీ రెమ్యునరేషన్ కూడా పెరుగుతుంది, మీ ఆనరోరియం కూడా పెరుగుతుంది. మీ ఆనరోరియం పెరగాలంటే మీరు ఏం చేయాలి? ఇప్పటికిప్పుడు ఏం చేయాలి? ట్రైనర్స్ అందరూ అవుతారు, అందరికి సర్టిఫికేట్ వస్తుంది. ఎందుకంటే మీ పుణ్యమాన్ ట్రైనర్ ఇంకా ఐసీఐ స్టాండర్డ్స్ లేదు కాబట్టి మీకు అందరికి సర్టిఫికేట్ ఇస్తారు. అందరికీ సెషన్ అందరు అసైన్మెంట్లు 1 or 2 తక్కువ చేసినా నేను శ్యామ్ సార్ చెప్తా, చేస్తేనే ఇవ్వమని చెప్తా, కానీ కండిషన్లో అయితే అలా లేదు. బట్ నేను స్ట్రిక్ట్గా చెప్తా ఈసారి ఐసీఐ స్టాండర్డ్స్ తోనే పెట్టు, అసైన్మెంట్లు అన్ని పార్టిసిపేట్ పర్ఫెక్ట్ అయితేనే సర్టిఫికేట్ ఇవ్వని చెప్తా. ఇక్కడ అందరికి ఇస్తామని చెప్పిన మాట కోసం ఇవ్వాల్సి వస్తుంది, మాట కోసం కాకుండా మీరు పని చేసి తీసుకోండి ఈసారి. సో కాబట్టి మీరంతా కూడా ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకొని ట్రైనింగ్ చేయాలి. సో ఈ ట్రైనింగ్ చేసేటప్పుడు మీకు కొంత సర్టిఫికేట్ వస్తుంది, అందరి సర్టిఫికేట్ వస్తుంది. మరి అందరికి ఎవరికి ఎంత మనీ రెమ్యునరేషన్ పెరుగుతుంది? ఎవరికి పెరుగుతుంది? మీ లోపలలోనే ఎవరైనా ఒక టీచర్ ఉన్నాడు అనుకుందాం, మీ లోపలలోనే ఒక ఏమంటారు అన్ఎంప్లాయ్ ఉన్నాడు అనుకుందాం, డిగ్రీ కంప్లీట్ చేస్తున్నాడు, ఇద్దరు ట్రైనర్సే. ఒకరేమో జస్ట్
అన్ఎంప్లాయీ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇంకొకరు బెస్ట్ టీచర్, స్టేట్ బెస్ట్ టీచర్ అవ్వాలనుకుందాం. ఇంకొక ఆయన సాఫ్ట్వేర్ ఒక మంచి టీఎస్ఎస్ కంపెనీలోనో లేదా దీంట్లో ఒక మంచి కంపెనీలో పనిచేస్తున్నాడు. సో రకరకాల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు కదా, మీ అందరికి సర్టిఫికేట్ వస్తుంది. మీ ముగ్గురులో ఒకరిని నేను తీసుకోవాలి, పికప్ చేసుకోవాలి. దేనికి ట్రైనింగ్ ఎవరిని తీసుకుంటా నేను? పైన మోటివేషన్ స్పీకర్ ఉంది, కింద డిసిగ్నేషన్ టీసీఎస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకరికి ఉంది, టీచర్ అని ఒకరికి ఉంది, ఇంకొక డిగ్రీ అని ఉంది. ఎవరిని తీసుకుంటా నేను? డెఫినెట్లీ నాకు రిలేటెడ్ గా టీచర్ అయితే టీచర్ తీసుకుంటే సాఫ్ట్వేర్ తీసుకో, డిగ్రీ అనేది తీసుకోను కదా. సో క్రెడిబిలిటీ అంటే క్వాలిఫికేషన్స్ సార్? ఎస్, అక్కడికి వస్తున్నా. మీ స్టడీస్ కి సంబంధమే లేదు, మీరు చేస్తున్న ఉద్యోగానికి కూడా సంబంధం లేదు, కానీ మీరుండే పొజిషన్ మాత్రం మీ క్రెడిబిలిటీ డెవలప్ చేస్తుంది. ఏంటి మీ పొజిషన్? మీరు 10th పాస్ అయి ఉంటారు, కానీ యూట్యూబ్లో మీకు ఒక 5 lakhs ఫాలోవర్స్ ఉండి మంచి మార్కెటింగ్ స్కిల్స్ అనుకోండి, యు ఆర్ ద క్రెడిబిలిటీ పర్సన్. దెన్ అదర్ దెన్ ట్రైనర్స్, అంటే మిగతా ట్రైనర్స్ కానీ మీరు క్రెడిబిలిటీ పర్సన్. ఎందుకంటే మీరు 5 lakhs ఫాలోవర్స్ ఉన్నారు. అంటే ఈ రోజుల్లో ఒక క్రెడిబిలిటీ అనేటువంటిది డిపెండ్ అపాన్ యువర్ క్రేజీ, యువర్ బ్రాండ్. నీ బ్రాండ్ ఎంత, నీ క్రేజీ ఎంత, అది చూసి మిమ్మల్ని సెషన్స్ పిలుస్తారు. అది చూసి మీకు కావాల్సిన రెమ్యునరేషన్ ఇస్తారు. తక్కువ ఇవ్వాలా ఎక్కువ డిసైడ్ అవుతారు. ఓకే, క్రియేట్ యువర్ క్రెడిబిలిటీ, క్రియేట్ యువర్ బ్రాండ్. ఎంత క్రెడిబిలిటీ డెవలప్ చేసుకుంటే మీకు అంత రెమ్యునరేషన్, అంత వాల్యూ పెరుగుతుంది. అందరి దగ్గర కంటెంట్ ఉంటుంది, బట్ చెప్పే వ్యక్తిని బట్టి వర్తి పెరుగుతుంది. ఇంకా క్రెడిబిలిటీ ఏంటంటే మీరు ఒక గొప్ప పొజిషన్ ఉన్నారు, లేదు 100 సెషన్లు తీసుకున్నారు, యూట్యూబ్లో, సూపర్ టీవీ, ఏ టీవీలోకి వెళ్ళి మీరు ఇంటర్వ్యూలు కనబడుతున్నారు. అప్పుడు ఏమైంది? అమాంత మీకు క్రెడిబిలిటీ పెరిగినట్టే కదా. మీ పిహెచ్డీలు, ఎంఎస్సీలు ఎన్నెన్నో చేసినారు, కానీ ఒక్కటి కూడా మీ బ్రాండ్ క్రియేట్ చేసుకునే ప్రోగ్రామ్ లేదు మీ దగ్గర. అప్పుడు మీకు వస్తాయి ఛాన్సెస్, వాళ్ళకి వస్తాయా? ఎవరికి వస్తాయి? మీరు ఒక ప్రమోషన్ యాక్టివిటీ చేయండి. ఇక్కడ కొత్త షాప్ పెట్టారు, మంచి షోరూమ్ ఓపెన్ అయింది, ఈ షోరూమ్ లో అందరూ కొనండి అని చెప్పి ఒక వీడియో తీసి మీ స్టేటస్ సోషల్ మీడియాలో పెట్టండి. మీకు పైసలు ఇస్తాడు వాడు? షాప్ వాడు ఎవడు ఇవ్వడు. ఇంకా బర్రెలక్క, టిక్ టాక్ స్టార్స్, వీళ్ళు ఒక ప్రమోట్ విషయం చేస్తే వాళ్ళకి ఒక ప్రమోషన్ వీడియోకి 50,000 ఇస్తారు. మరి మీకు వాళ్ళకి ఏంటి డిఫరెంట్, మనకి వాళ్ళకి ఏంటి డిఫరెంట్? వీఆర్ నాట్ క్రియేటింగ్ బ్రాండ్. మనం జనాల్లో లేం. టాలెంట్ ఉంది మన దగ్గర, స్కిల్ ఉంది, కానీ మన మార్కెట్లో లేవు. వాళ్ళు చదివించి చాలా తక్కువే, కానీ క్రెడిబిలిటీ డెవలప్ చేసుకున్నారు. ఈరోజు ఇంటర్వ్యూస్ వస్తున్నాయి, బిట్స్, చిన్న చిన్న వీడియోలు వస్తున్నాయి. ఎవరిని తీసుకున్నారు వీడియోలు? ఒక ప్రొఫెషనల్ గా పిహెచ్డీ చేసిన వాళ్ళు తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదు. ఎవరిని తీసుకుంటున్నారు? క్రెడిబిలిటీ అంతే. అది ఎడ్యుకేషన్ లో ఉండొచ్చు, బిజినెస్ లో ఉండొచ్చు, టాలెంట్ లో ఉండొచ్చు, ఏదో ఒక దాంట్లో అయితే క్రెడిబిలిటీ డెవలప్ చేసుకోవాలి. అందుకే లాస్ట్ ఒక్కటే ఒక పాయింట్ ఏంటంటే, క్రెడిబిలిటీ డెవలప్ చేసుకొని ఏదైనా ఒక నైపుణ్యం సంపాదించు. ఏదైనా ఒక నైపుణ్యంలో ప్రతిభను నువ్వు సానబెట్టు, అదే నీ ప్రపంచ సామ్రాజ్యాన్ని సృష్టిస్తుంది. ఏదైనా ఒక నైపుణ్యంలో నువ్వు పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్ అవు, నువ్వు అనుకున్న సామ్రాజ్యం సృష్టించగలుగుతావు. చాలా మందికి చాలా విషయాల్లో ఏముంటదంటే పరిచయం ఉంటుంది, కానీ ఒక్క దాంట్లో కూడా ప్రావీణ్యం ఉండదు. చాలా మందికి చాలా వాటిల్లో ఏముంటది? పరిచయం ఉంటుంది. మనకి ఎలక్ట్రీషియన్ వచ్చు, మనకి స్పీకింగ్ స్కిల్స్ వచ్చు, మనకి టైపింగ్ వచ్చు, కంప్యూటర్ వచ్చు, ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు, కానీ దేంట్లో ప్రావీణ్యత లేదు. గట్ల అనమాట. అంటే ఎన్నింటిలో నీకు టచ్ ఉంది, ఎన్నింటిలో నీకు పరిచయం ఉన్నది కాదు ఇంపార్టెంట్, దేంట్లో ప్రావీణ్యత ఉన్నది దగ్గర ఇంపార్టెంట్. ఏదో ఒక ప్రావీణ్యత కలిగినటువంటి ఒక స్కిల్ మీరు డెవలప్ చేసుకోండి, అదే మీ క్రెడిబిలిటీ డెవలప్ చేస్తుంది. ఓకే, సో 4th C is the credibility. 5th C అండి. 5th C కనెక్టివిటీ. ఏంటి? కనెక్టివిటీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఒక ట్రైనర్ గా మీరు సక్సెస్ఫుల్ గా ట్రైనర్ కావాలంటే మాత్రం కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. కనెక్ట్ చేయడానికి ఏం పనికి వస్తుంది సార్? ఒక సెషన్ ను కనెక్ట్ చేయడానికి, పార్టిసిపెంట్స్ కనెక్ట్ చేయడానికి ఫస్ట్ చెప్పుకున్నటువంటి కాంటెక్స్ట్, కాజ్, క్రెడిబిలిటీ, కామన్ సెన్స్ తో పాటు ఏం కావాలి అంటే మంచి వండర్ఫుల్ పార్టిసిపెంట్స్ సైకాలజీకి తగ్గట్టు కొటేషన్స్ వాడతావా, స్టోరీస్ వాడతావా, రియల్ లైఫ్ సిచ్యువేషన్ తీసుకొస్తావా అనేది చాలా ఇంపార్టెంట్. అవే మీ యొక్క సెషన్ ని కనెక్ట్ చేసేవి.
మీ దగ్గర ఉన్న కంటెంట్ లో ఇప్పుడు నేను మాట్లాడుతున్న వాటిలో ఎన్నో రియల్ లైఫ్ సిచ్యువేషన్ తీసుకొచ్చాను ఇక్కడ. బికాస్ ఆఫ్ ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ రిలేటెడ్ తీసుకున్నా నేను. అక్కడిక్కడ దినం దగ్గర మాట్లాడిన మాటలు మీకెందుకు చెప్తున్నా? ఇది సందర్భం. ఎందుకు సందర్భం? మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మీకు భవిష్యత్తులో ఎదురవుతాయి. ఇలాంటి సిచ్యువేషన్ ఇలా కూడా మాట్లాడొచ్చా అని ఒక ఆలోచన రావాలి. సో దిస్ ఇస్ ఇదేంటి? స్టోరీ కిందకి వస్తుందా? కొటేషన్ కిందకి వస్తుందా? రియల్ లైఫ్ సిచ్యువేషన్ కిందకి వస్తుందా? రియల్ లైఫ్ సిచ్యువేషన్ కిందకి వస్తుంది. నా రియల్ లైఫ్ సిచ్యువేషన్ లో మీకు ఒక తీసుకొస్తుంది. ఇంతకుముందు స్టోరీస్ చెప్పాను. ఏ స్టోరీ చెప్పాను? ఒక ధర్మాత్ముడు భార్య పిల్లల్ని నెగ్లెక్ట్ చేసి వాటర్ చేశారు కదా, అది దేని కిందకి వస్తుంది? ఒక స్టోరీ కిందకి వస్తుంది. ఆ స్టోరీ ఇక్కడ ఎందుకు కనెక్ట్ చేశాను? ఇక్కడ చాలా మంది కంటెంట్ అనగానే ఇంకేమైనా మెటీరియల్ ఇస్తారా, ఏదైనా పీడిఎఫ్ ఉంది, ఏదైనా పీపీటీ ఉందా అని అడుగుతూ ఉంటారు. వద్దు, ఇది అలా ఉండొద్దు అని చెప్పి నేనేం చెప్పాను? మీ దారి మాత్రమే చూపిస్తాం. ఆ దారిలో మీరు ఏది తీసుకుంటారు, కనులు దోకొని ఎంత బంగారమైనా తీసుకోండి, ఇక్కడ ఎన్ని వజ్రాలని తీసుకోండి అని చెప్తున్నా. అంటే స్టోరీ ఈజ్ రిలేటెడ్ టు కనెక్ట్ టు యువర్ సైకాలజీ, మీ యొక్క నీడ్ని బట్టి కనెక్ట్ చేస్తున్నా. సో కనెక్ట్ చేయడానికి ఇవి బాగా సరిపోతాయి. ఏంటి? స్టోరీస్, కొటేషన్స్ అండ్ రియల్ లైఫ్ సిచ్యువేషన్. రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఎట్లా వస్తాయి సార్? ఎట్లా వస్తాయి సార్? మీ స్టోరీసే చెప్పండి, మీ అనుభవాలే చెప్పండి. నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకా కనెక్ట్ చేయడానికి ఇంకేముండాలి సార్? బాగా ఉండాలి సార్ సబ్జెక్ట్. మీ బ్రెయిన్లో కంటెంట్ ఎంత కంటెంట్ ఉంటుందో బాగా కనెక్ట్ చేయగలుగుతారు. లేదు మీరు అరగంట మాట్లాడాలి అంటే అరగంట పేపర్ మీద పట్టుకొని వస్తే సరిపోకపోవచ్చు. అక్కడ ఉన్న వాళ్ళు ఇంకోసారి మాట్లాడాలనుకో, ఏంటి పరిస్థితి? 10 నిమిషాలు స్పీచ్ ప్రిపేర్ అయ్యి వెళ్ళారు, నెక్స్ట్ ట్రైనర్ ఎవరూ లేరు, అప్పుడు మీరు ఏం మాట్లాడతారు? అందుకే మీ బ్రెయిన్ లో లాట్ ఆఫ్ కంటెంట్ ఉండాలి. ఎంత కంటెంట్ ఉండాలంటే, అదేదో సినిమాలో నువ్వు చంపుతూ పోతే నువ్వు కళ్ళు పోస్తుందేమో నాకు ఊపు వస్తుంది అంటాడు చూడండి సినిమా బాలకృష్ణ. అలా మాట్లాడుతుంటే మీకు ఎనర్జీ లెవెల్స్ పీక్స్ లో కనపడాలి పార్టిసిపెంట్స్ కి. అరే అయిపోయింది ఇక వీకెండ్, బ్యాటరీ ఛార్జింగ్ లో అయింది అన్నట్టు కనపడదు మీ వాయిస్ లో కానీ, మీ బాడీ లాంగ్వేజ్ లో కానీ, మీ కంటెంట్ లో కానీ. మాట్లాడుతుంటే ఇంకా చాలా ఉంది. అదేదో హోరెడ్ ట్యాంక్ లో వాటర్ ఫుల్ ఉంటే ప్రెజర్ ఎట్లా వస్తుంది? వాటర్ అట్లా అంటే ఒకవైపు మోటార్ రన్ అవుతా ఉండాలి పైకి, ఒకవైపు ట్యాప్ ప్రెజర్ పెరుగుతూ ఉండాలి. ఎప్పుడు పెరుగుతుంది? రన్నింగ్ ఉంటేనే. అలా మీ బ్రెయిన్ లో కూడా ఎంత కంటెంట్ మీ దగ్గర ఉంటే అంత ఈజీగా మీరు కనెక్ట్ చేస్తారు. అదేదో జుట్టున్నామే ఇక్కడ ఎలాగైనా ఊపగలుగుతుంది అంటారు చూడు, అలా మీ దగ్గర మస్తు కంటెంట్ ఉంది అనుకోండి, ఎప్పుడు ఎట్లా కనెక్ట్ చేయాలో అట్లా కనెక్ట్ చేస్తారు. ఎప్పుడు మీ దగ్గర లాట్ ఆఫ్ కంటెంట్ ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతారు. సార్ దీనికి ఒక రోజులో అయితే సాధ్యమైతే సార్? ఎట్లా సాధ్యమవుతుంది సార్? సాధ్యం అవ్వదు. మరి ఒక రోజులో మీరు పరిపూర్ణమైన ట్రైనర్ కావాలి. ట్రైనర్స్ రకరకాలండి. మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు ఇది మాట్లాడాలని వద్దు. ఇప్పుడు నేను మాట్లాడుతాను, ఏది నాకు నచ్చింది మాట్లాడుతాను, మీకు తెలుసు, మీకు అర్థమవుతుంటది. బికాస్ ఆఫ్ ఐ హ్యావ్ సమ్ క్రెడిబిలిటీ కదా, నాకు కొంత క్రెడిబిలిటీ ఇచ్చారు కదా, ఈరోజు గెస్ట్ స్పీకర్ని. సో ఒక సీనియర్ ట్రైనర్ గా 4-5 years నుంచి పనిచేస్తున్నా ఇక్కడ. సో ఆ పర్వీన్ గారు కావచ్చు, హైమావతి కావచ్చు, మా శ్యామ్ కావచ్చు, వీళ్ళంతా ఏమి ఇచ్చారు నాకు? సో ఈజ్ గెస్ట్ స్పీకర్, టాప్ స్పీకర్, మంచి మాట్లాడతారని మీకు ముందుగానే ఏం చేశారు? ఎక్స్పెక్టేషన్ అమాంతం పెంచిపోయారు. అమాంతం పెంచిపోయినప్పుడు నేను కూడా మీకు ఉన్న వాళ్ళంతా కూడా జీరో నాలెడ్జ్ దేంట్లో మీరున్న ట్రైనింగ్, మీరున్న ఫీల్డ్ లో కాదు, ఇందులో జీరో అని నేను అనుకున్నా. ఏమన్నా కాకోకో, కానీ అక్కడ కూర్చున్న గంపసార్ కూర్చున్నాడు, ఒకవైపు వేణుభగవాన్ ఉన్నాడు, ఒకవైపు శ్రీపాదరామ్ ఉన్నాడని నా బ్రెయిన్ లో ఎప్పుడైతే వస్తుందో నా మాటలు తడబాటు వస్తుంది. ఇలా మాట్లాడితే ఏమనుకుంటాడో ఏమో, అరే ఇలా మాట్లాడొచ్చో మాట్లాడకూడదో అని ఎప్పుడైతే మీ బ్రెయిన్ లో వస్తుందో ఎక్కడెక్కడ కట్ అయిపోయి మాటలో స్పష్టత రాదు, కనెక్ట్ కాదు. కాబట్టి అక్కడ గంప సార్ కూర్చున్నా, వేణు భగవాన్ సార్ కూర్చున్నా, ఎండమూరి సార్ కూర్చున్నా, నువ్వు అనుకున్నది చెప్తేనే కనెక్ట్ అవుతుంది. కానీ అక్కడ వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమో నవ్వుతున్నాడు, ఆడు ఎందుకు నవ్వుతుండ్రు బై, ఆడు సోషల్ మీడియాలో వాట్సాప్ లో వాడి గర్ల్ ఫ్రెండ్ ఏదో మెసేజ్ పెడితే నవ్వుకుంటుండొచ్చు, ఏదో రీల్స్ చూస్తే నవ్వుతుండొచ్చు, కానీ నిన్ను చూసి నవ్వుతున్నట్టు ఫీల్ అవ్వడం, ఇవన్నీ కూడా నీ కనెక్షన్ లో మిస్సింగ్స్ అవుతాయి. డోంట్ బాదర్ అబౌట్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ పట్టించుకో. నువ్వేమనుకుంటున్నావు ఒకసారి కంటెంట్ ముందే నువ్వు ప్రిపేర్ అవుతుంటావు కదా, దాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతూ వెళ్తా ఉండాలి. జనరల్ గా నాకు తెలిసి
ఒక ట్రైనర్ మాట్లాడేటప్పుడు నువ్వు గలీజ్గా ఏం మాట్లాడుతున్నావు, మాకు అర్థమైతే లేదు, బోర్ పో అని ఒక్కరిని కూడా వెనక్కి పంపాలి ఇప్పటిదాకా. అది నమ్మండి, ఎవరు పంపరు కూడా. ఆ సెన్స్ ఉంది, మీరు ఎట్లా చెప్పినా వింటారు. ఇంకా నయం ఇప్పుడైతే ఈ మధ్య కనబడతలేవు, కానీ స్టార్టింగ్ లో కరోనా టైంలో మేము సెషన్ చెప్తుంటే కింద మెసేజ్ వచ్చేది, ఇంకా ఆపురా నీ సోది అని ఒకడు, బోరు కొడుతుందని ఒకడు, ఇలా కూడా మెసేజ్లు ఎవరు పెట్టేటోళ్ళు తెలుసా? మా కాంపిటీటర్సే. మమ్మల్ని కాన్ఫిడెన్స్ లూజ్ చేయడానికి చాలా మెసేజ్లు వచ్చేది. అయినా డోంట్ బాదర్ అబౌట్ దట్, ఏమి పట్టించుకునేది కాదు. వేరే పేరుతో లాగినవి కూడా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడంటే డబ్బులు కట్టి ఒక నీట్గా సిస్టమేటిక్ వస్తున్నారు. అప్పుడు అట్ట కాదు. ఈపీఎస్ అనే కోర్సు ఫ్రీగా ఇచ్చేది మేము. వాట్సాప్ లింక్ పెడితే అందరు వచ్చి జాయిన్ అయ్యేది, అందరికి జూమ్ ఓపెన్ చేసి క్లాసులు చెప్పుకుంటూ పోయేది అంతే. ఫస్ట్ అసైన్మెంట్ చేస్తే వాళ్ళకి రోల్ నెంబర్ ఇచ్చేది. ఫస్ట్ అసైన్మెంట్ చేస్తే క్లాస్కి అందరూ లింక్ పెట్టేసి నేర్పుతున్న ఫ్రీగా రండి, అందరు ఫ్రీగా వచ్చేది. నేర్పిన తర్వాత వాళ్ళకి సీరియల్ నెంబర్ ఎట్టిచ్చేది మేము. ఎవరైతే ఫస్ట్ అసైన్మెంట్ చేస్తారో వాళ్ళకి సీరియల్ నెంబర్ ఇచ్చుకుంటూ పోయేది. సో మ్యాక్సిమం ఒక 250 మెంబర్స్ కదా, ఒక 100 to 150 మెంబర్స్ దాకా జాయిన్ అవుతుంది. ఒక 50, 70, 80 మెంబర్స్ ఫస్ట్ అసైన్మెంట్ చేస్తుండ్రి. సెకండ్ అసైన్మెంట్ కి జంప్ అట్లా అట్లా తీసుకొస్తుంటివి. అందులో కొంతమంది ఆగతాయాలు ఇట్లా వచ్చి మెసేజ్ పెట్టేది అప్పట్లో జూమ్ లో. సో ఇవన్నీ తట్టుకొని నిలబడ్డం ఇక్కడ. కాబట్టి మిమ్మల్ని అయితే ఎవరు కూడా రెస్పెక్ట్ పార్టిసిపెంట్స్ ఎవరు కూడా మనల్ని ఏమి అనరు. మీరు మాట్లాడాల్సింది మాట్లాడారు. బిగినర్ గా మీరు అంత ఈజీగా కనెక్ట్ చేయలేరు. మీకు ఎంత కనెక్ట్ ఉన్నప్పటికీ, ఎంత కంటెంట్ ఉన్నప్పటికీ కనెక్ట్ చేయడానికి చెప్పాను కదా, ఇది అడ్డం వస్తుంటది. అక్కడ కూర్చున్న వ్యక్తులు మీకన్నా సీనియర్స్ ఎవరైనా కూర్చున్నారు అనుకోండి, మనం మాట్లాడే మాట తడబాటు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ చేసి కంటెంట్ ప్రిపరేషన్ హైమావతి మేడం తీసుకున్నది అనుకుందాం. ఆమె చెప్పలేదు, నేను కూర్చుంటే సెషన్ నేను కూర్చున్నా చెప్పు అంటే నేను చెప్పిన విషయాలు ఆమె చెప్పొచ్చు. కానీ అరే రవీంద్ర ధీర సార్ చెప్పిన విషయం కదా, నేను చెప్తే ఏమనుకుంటాడో ఏమో. నేను ఏమనుకున్నా ఏమనుకోకపోయినా చెప్పడం అనేది ఇంపార్టెంట్. రవీంద్ర ధీర చెప్పిందని మాత్రం మీకే తెలుసు, పార్టిసిపెంట్స్ ఎవరు తెలియదు కదా. పార్టిసిపెంట్స్ ఎవరు తెలుసా? కానీ అది బ్రెయిన్ లో పెట్టుకుంటాం. కనెక్ట్ కాకపోవడం ఇంకొక వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, ఏదైనా ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చిందో లేదా ఒక వీడియో వైరల్ అయిన వీడియో గురించి మీరు చెప్తుంటారు కదా, కంటెంట్ చెప్తుంటారు కదా, అప్పుడు వెంటనే బ్రెయిన్ లో వస్తుంది, అరే ఈ వీడియో ఎవరో చూసిండ్రేమో, ఆల్రెడీ వీళ్ళకి అందరికి తెలిసేమో, బరాబర్ తెలిసి ఉంటుంది. ఇక్కడే మీ యొక్క లాజిక్ చేయాలి. ఏం చేయాలి తెలుసా? ఈ మధ్య ఒక పోస్ట్ వచ్చిందండి సోషల్ మీడియాలో, సూపర్ ఉంది అని చెప్తే అయిపోతుంది, కథం. చూసిటాడు. కానీ నీది ఓన్ చేసుకున్నప్పుడే ప్రాబ్లం. ఇది నాది ఓన్, ఇది నేను ఎక్కడో ఈ బ్రహ్మ పదార్థం, ఇది నేనే సంపాదించాను అన్నప్పుడే ప్రాబ్లం అవుతుంది. కానీ అలా కాకుండా ఇది గంపసారి చెప్పాడు అని చెప్పాను అనుకోండి, కథం కదా. ఇది గత సెషన్ లో రవీంద్ర ధీర సార్ చెప్పాడని చెప్పావు అనుకో, రవీంద్ర ధీర సార్ చెప్పింది విన్నోళ్ళు ఏమో అనుకుంటారు, ఓకే రేట్ చెప్పింది కదా అని ఓపెన్. వినోళ్ళు ఓకే ఆయన చెప్పిండేమో కదా, నువ్వు చెప్పిందే కదా వాళ్ళు వినేది. సో కనెక్టివిటీ చేసేటప్పుడు మీ లోపల ప్రాబ్లం ఏంటంటే ఈ స్టేజ్ ఫియర్. ఎప్పుడైతే స్టేజ్ ఫియర్ మీ లోపల ఉంటుందో కనెక్ట్ చేయలేరండి. సో కనెక్ట్ చేయాలంటే మాత్రం మీ స్టేజ్ ఫియర్ బాగా అధిగమించాలి. స్టేజ్ ఫియర్ అధిగమించడానికి ఇంకో మంచి సెషన్ కూడా, బ్రహ్మాండమైన సెషన్స్ ఉంటాయి. అక్కడ వచ్చిన పార్టిసిపెంట్స్ ఎవరైనా ఉండకపోక మీకు చెప్పాల్సిందే చెప్పాలంతే. సో ఇది కనెక్టివిటీ అండి. ఎప్పుడైతే కనెక్టివిటీ చేస్తూ ఉంటారో, బాగా కనెక్ట్ ఎవరు బాగా చేయగలుగుతారండి, మీకు ఏ సబ్జెక్ట్ పైన అయితే గ్రిప్ ఉందో, మీకు దేంట్లో అయితే ప్రావీణ్యత ఉందో, మీకు దేంట్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉందో అది బాగా కనెక్ట్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేల్స్ మార్కెటింగ్, ఎల్ఐసి, రకరకాల బిజినెస్ మ్యాన్లు ఇక్కడ ఉంటారు కదా, మీకు రిలేటెడ్ సబ్జెక్ట్ కంటెంట్ వచ్చినప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ జోడించి చెప్తారు కదా, అది సూపర్ అవుతుంది. ఇప్పుడు నేనున్నానండి, నేను టీచర్, నా ప్రొఫెషన్ టీచర్ కదా. సో నేను పిల్లలకి చెప్పేటప్పుడు ఏం చెప్తా, నేను నా కంటెంట్ తో పాటు నా ఎక్స్పీరియన్స్ జోడిస్తా. అప్పుడు సెషన్ ఏమవుతుంది, ఒరిజినాలిటీ ఉంటుంది, న్యాచురల్గా అనిపిస్తుంది. ఇప్పుడు కంటెంట్ ప్రిపరేషన్ సెషన్ చెప్తున్నా, నేను ఏది ప్రిపేర్ అయినట్టు ఏమైనా అనిపిస్తుందా? న్యాచురల్ గా నాకున్న ఈ 5 years ఎక్స్పీరియన్స్ జోడించి మాత్రమే చెప్తున్నా. సో ఇట్ విల్ బి న్యాచురల్ గా కనపడుతుంది. అందుకే ఎప్పుడైనా కానీ ఎక్స్పీరియన్స్డ్ కంటెంట్ మీరు డెవలప్ చేసుకోవాలి. మీరు ఏ రంగంలో ఉన్నారో తీసుకోవాలి. ఇప్పుడు నేను సేల్స్ అండ్ మార్కెటింగ్ వెళ్ళాను అనుకోండి, అది రియలిస్టిక్ గా ఉండదు, నా వాయిస్ లో బేస్ ఉండదు, నా ఫేస్ లో ఆ నమ్మకం వాళ్ళకి కనిపించదు. బికాస్ ఆఫ్ నేను ప్లాట్ కొనింది లేదు, అమ్మించింది లేదు. నేను వెళ్ళి సేల్స్ మార్కెటింగ్ చేయకపోతే ఎట్లా అవుతుంది? బట్ అదే స్టడీ స్కిల్స్ చెప్పేటప్పుడు ఎలా చదవాలి? ఎందుకంటే నేను ఒక చదివాను కాబట్టి, నేను ఒక ప్రొఫెషన్ జాబ్ కొట్టాను కాబట్టి, ఇంక సంబోరు క్వాలిఫికేషన్ నాకు ఉన్నాయి కాబట్టి నేను ఎలా ప్రిపేర్ అయ్యానో అని చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళకి నమ్మకం కలిగిస్తుంది. అంటే నేను అక్కడ ఉన్న కంటెంట్ నేను ఓన్ చేసుకుని ఉంటా కాబట్టి.
పేరెంటింగ్ అనే సెషన్ చెప్తాను నేను. పేరెంటింగ్ అనే సెషన్ చెప్పేటప్పుడు కూడా నా పిల్లలు ఎలా పెంచుతున్నాను, నా స్కూల్లో పిల్లలు ఎలా చూస్తున్నాను, పేరెంట్స్కి ఎలా చెప్తున్నాను, అది నా ఓన్ చేసుకుంటా నేను. ఆ నా ఓన్ చేసుకున్నప్పుడు అది నా మాటల్లో, నా ఫేస్ లో, నా కళ్ళల్లో కూడా ఆ నిజాయితీ వాళ్ళకి కనపడుతుంది. సో అప్పుడు వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారండి. సో దిస్ ఈస్ ద కనెక్టివిటీ. లాస్ట్ 6th C వచ్చేసి కలెక్టివ్ ఆఫ్ కంటెంట్ అండి. వాట్ చెప్పండి, కలెక్టివ్ ఆఫ్ కంటెంట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. సార్ ఇంత చెప్పారు సార్, మాకు ఏమైనా వే చూపిస్తున్నారు కదా సార్, ఏంటి సార్ దారి? సింపుల్ అండి, నమ్మండి నమ్మకపోండి, నాకు ఉద్యోగం వచ్చిన 7 సంవత్సరాల వరకు కూడా, 8 సంవత్సరాల వరకు కూడా నాకు లేని ఒక మంచి హ్యాబిట్ ఏంటంటే బుక్ రీడింగ్ అండి. నాకు లేని మంచి హ్యాబిట్ ఏంటంటే బుక్ రీడింగ్ అండి. పుస్తకాలు చదివే అలవాటే లేదండి నాకు, ఎప్పుడు బిఫోర్ ఇంపాక్ట్. బట్ ఈరోజు నా వెనకాల కనబడుతున్న అన్ని బుక్స్ అండి ఇంట్లో. ఒక లైబ్రరీ మొత్తం సెటప్ చేశాను. నాకు నేనే నమ్మని విధంగా ఏంటంటే పుస్తకం చదవని నేను నిద్ర పట్టదు నాకు. నా టేబుల్ మీద పుస్తకాలే ఉంటాయి, నా బ్యాగులో పుస్తకాలే ఉంటాయి, స్కూల్లో నా హెచ్ఎం టేబుల్ మీద పుస్తకాలే ఉంటాయి. ఏదో ఒక పుస్తకం చదువుతూ ఉండడం అనేది అలవాటు అయిపోయిందండి. సో ఇది మిమ్మల్ని ఎంత శక్తివంతులు చేస్తుందో నన్ను నమ్మండి, మీరు బుక్ రీడింగ్ అనేది బాగా అలవాటు చేసుకోండి దయచేసి. లీడర్స్ ఆర్ రీడర్స్, నాట్ రీడర్స్ ఆర్ లీడర్స్ కాదు, లీడర్స్ ఆర్ లీడర్స్. ప్రతి లీడర్ కూడా ఒక లీడరేనండి. పుస్తకాలు చదువుకుని ఏ లీడర్ కూడా కంటెంట్ తో డెవలప్ కాలేడండి. ఒకప్పుడు మాస్ లీడర్, రౌడీలంతా రఫ్ అండ్ టఫ్ లీడర్లు అయినారు. బట్ ఇప్పుడు మాత్రం కంటెంట్ ఉంటేనే లీడర్, అది ఎవరైనా కానీ. పుస్తక పరిజ్ఞానం చాలా ఇంపార్టెంట్, అది ఒరిజినాలిటీ ఇస్తుందండి. సార్ బుక్ రీడింగ్ ఇప్పటికిప్పుడే ఎట్లా అలవాటు చేసుకోవాలి సార్? పెద్ద టాస్క్ అండి, చాలా పెద్ద టాస్క్. నేను కూడా ఇలాగే సెషన్ చేసిన తర్వాత బుక్ రీడింగ్ గురించి ఎవరో చెప్పారండి 2020లో. వెంటనే పోయి ఇంతలా పుస్తకాలు కొనుక్కొని వచ్చిన. అది చదువుతూ ఉంటే నిద్ర వస్తుంది, ఒక పుస్తకం అయిపోతలేదు, అక్కడ ఉన్నాయి ఇంకా అయిపోలే. 350 450 పేజెస్ ఉన్నాయి ఒక్కొక్క పుస్తకం. అట్లా నేను చేసిన తప్పు చేయకండి. మినిమం 60 పేజెస్, 80 పేజెస్, 100 పేజెస్, 120 పేజెస్, ఎగ్జామ్ 150 పేజెస్ లోపల ఉన్న పుస్తకాలు కొనండి, ఒక 5-6. నేను అందుకే పుస్తకం పేర్లు చెప్తలేను, మీకు ఏం చెప్తున్నా, పేజీల సంఖ్య చెప్తున్నా. అది ఎంతైనా ఉండని, బిలో 150 పేజెస్ ఉన్న పుస్తకాలు కొనండి ఫస్ట్. పుస్తక అలవాటు అస్సలు లేని వాళ్ళు కొని ఒక్కొక్క పుస్తకం అయిపోగొడతా ఉండండి. నేను 10 పుస్తకాలు చదివాను అనిపించుకోండి ఫస్ట్, ఖతం, మీ కాన్ఫిడెన్స్ పీక్ లోకి వెళ్ళిపోతుంది. సార్ పుస్తకం చదివేటప్పుడు అన్ని ఇప్పుడు అన్ని గుర్తుంటాయి సార్ అంటే ఏవి గుర్తుండవు, అమ్మతోడు ఏవి గుర్తుండవు. కానీ ఏం తెలుస్తుంది అంటే మీకు అనుభూతి పొందుతారు. చికెన్ తినేటప్పుడు, బిర్యానీ తినేటప్పుడు, మంచి రసగుల్లా తినేటప్పుడు, గులాబ్ జామ్ తినేటప్పుడు ఒక అనుభూతి పొందుతారు. ఎంతసేపు ఉంటుంది అది? కొద్దిసేపే కదా, ఆ అనుభూతి పొందుతారు. బుక్ రీడింగ్ ద్వారా ఒక అనుభూతి పొందుతారు. ఆ అనుభూతి మీకు ఏమిస్తుంది అంటే సబ్ కాన్షియస్ మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క పుస్తకంలో, ఒక పుస్తకానికి 100% లింక్ ఉంటుందండి. ఏ పుస్తకమైనా కానీ ప్రతి పుస్తకానికి లింక్ ఉంటుంది. ఆ లింక్ ఇక్కడ చదివింది అక్కడ కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ కనెక్ట్ అయినప్పుడు అక్కడిది ఇక్కడ చేస్తుంటది. కాబట్టి ఏ పుస్తకం ఆ పుస్తకం 100% డిఫరెంట్ ఉండదు. కొద్ది స్లైడ్ అక్కడ ఉన్నవి ఇక్కడ వస్తూ ఉంటాయి. పర్సనల్ డెవలప్మెంట్ బుక్స్ అనేది తీసుకుంటే అన్ని మ్యాక్సిమం అలా వస్తూ ఉంటాయి. అక్కడ గోలు, అక్కడ లక్ష్యం, అక్కడ అలవాటు పదాలు లేకుండా ఇక్కడ బుక్ ఉండదు. ఇది అలా మీరు చదువుతూ వదిలిపెట్టేసి తిన్న తర్వాత అదే టేస్ట్ మీకు అట్టే ఉంటుందా? మరుసటి రోజు కూడా గుర్తుంటుందా? ఉండదు కదా, ఆ టేస్ట్ మర్చిపోతాం కదా. ఇది కూడా అంత ఒక అనుభూతి పొందండి అంతే. ఆ అనుభూతి మిమ్మల్ని ఒక ఎనలేని ఒక పీక్స్ తీసుకెళ్తా, కాన్ఫిడెన్స్. 2, పుస్తకం చదివేటప్పుడు, ఇంతకుముందు చదివేటప్పుడు పుస్తకం ఎట్లా చదివింటారంటే గుర్తు పెట్టుకోవాలా అని చదివింటారు. ఇప్పుడు అట్లా కాదు. ఈ పుస్తకాన్ని నేను నెక్స్ట్ సెషన్ ఎక్కడ చెప్పాలనే ఆలోచన విధానంతో మీకు పర్స్పెక్షన్ మారుతుంది, మీ దృక్పథం మారుతుంది. ఎస్, ఈ టాపిక్ ఇది నేను అక్కడ చెప్పాలి, ఇది అక్కడ చెప్పాలనే పర్స్పెక్షన్ మారుతుంది. అంటే మీరు చదివే విధానం, ఎందుకు ఏ సెషన్ లో ఎవరికి చెప్పాలనే ఆలోచన విధానంతో మారుతుంది అన్నమాట పుస్తకం చదివేటప్పుడు. అండర్లైన్ చేసుకోండి. సో ఇలా ప్రతిది కూడా బుక్ అండర్లైన్ చేయండి. అక్కడ అండర్లైన్ 100% చేయండి. నెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఓన్లీ అండర్లైన్ చదివితే కూడా సరిపోతుంది. ఓకేనా? ఇది బుక్ రీడింగ్ విధానం. ఛార్జింగ్ పెట్టండి. బుక్ రీడింగ్ చేసేటువంటి విధానం అన్నమాట. రైట్. నెక్స్ట్ 100 కొటేషన్స్ అండి.
100 కొటేషన్స్ ని మీరు నోట్ చేయండి ప్లీజ్ దయచేసి. 100 కొటేషన్స్ ని నోట్ చేసుకోండి. ఎక్కడ దొరుకుతుంది సార్ కొటేషన్స్? ఏవైనా తీసుకోండి దయచేసి. గూగుల్లోకి వెళ్ళి ఆత్మవిశ్వాసం, తెలుగులో కావాలంటే ఆత్మవిశ్వాసం కోట్స్ అని కొట్టండి, మీకు వస్తాయి. నెంబర్ ఆఫ్ కొటేషన్స్ వస్తాయి. టైం కోట్స్ అని కొట్టండి, వస్తాయి మీకు. భయం అని కొట్టండి, పక్కన కోట్స్ అని కొట్టండి, వస్తుంది. లెర్నింగ్, మీకు ఏ పదం అంటే మనకు పర్సనాలిటీ డెవలప్ వర్డ్స్ ఉంటాయి కదండి. ప్రవర్తన అని కొట్టండి, అలవాటు అని కొట్టండి, టైం మేనేజ్మెంట్ అని కొట్టండి, హ్యూమన్ రిలేషన్స్ అని కొట్టండి. ఏది కావాలి చెప్పండి, దేనికి రిలేటెడ్ కావాలి ఆ వర్డ్ పెట్టి పక్కన కొటేషన్స్ అని కోట్స్ అని పెట్టండి. నెంబర్ ఆఫ్ కొటేషన్స్ తెలుగులో కావాలన్నా తెలుగులో కొట్టండి, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ కొట్టండి. అలా ఒక 100 కొటేషన్స్ నోట్ చేసుకోండి దయచేసి. నోట్ చేసి వాటిని ఒక చిన్నగా 30 సెకండ్స్ రీల్స్ లాగా చేయండి. హాయ్ హలో నమస్తే నేను మీ రవీంద్ర ధీరా అని మీ పేరు చెప్తూ మీరేం చేస్తారు, కొటేషన్స్ చెప్పండి. కొటేషన్ చెప్పి చిన్నగా వాటిని మీరు వీడియో ఎడిటింగ్ కూడా నేర్పిస్తారు. మీకు ఇక్కడ వీడియో ఎడిటింగ్ కూడా నేర్పిస్తారు. కాబట్టి ఆ వీడియో ఎడిటింగ్ ఏం చేయాలంటే మంచి చక్కగా వెనకాల మంచి పోస్టర్ తయారు చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చిన్నగా ఇవ్వండి, సూపర్ ఉంటుంది. అప్పుడు మీ వీడియో మీరు మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. అలా 100 వీడియోలు తయారు చేసుకోండి కొటేషన్స్. నెక్స్ట్ 100 కథలు బాగా చదవండి. కథలు చాలా సూపర్ చదవాలి. మీరు ట్రైనర్ గా సక్సెస్ కావాలంటే ప్రతి సెషన్ లో ఒక కథనైనా పడాలండి. స్టోరీ కూడా చాలా సూపర్ ఉంటాయి. స్టోరీ కూడా ఎలా ఉండాలంటే సెషన్ లో 3 నిమిషాలు మించి ఉండకూడదు. హాఫ్ అన్ అవర్ సెషన్ అయితే 3 నిమిషాలు మించి ఉండకూడదు. 15 నిమిషాల సెషన్ అనుకోండి, 1 నిమిషం మించి ఉండకూడదు కథ. 1 నిమిషంలో కథ, 1 నిమిషం కాదు 30 సెకండ్లో కూడా కథ చెప్పొచ్చు. ఎలా సార్? చదవండి, ఉన్నాయి. కథని సార్ట్అవుట్ చేయండి. అనగనగనగనగనగ ఒక ఊరుండే, ఆ ఊర్లో ఇట్లా కాదు, అనగనగా ఏం అవసరం లేదు. ఇంకా అక్కడ డైరెక్ట్ పాయింట్కి వెళ్ళి కథ చెప్పొచ్చు. ఒక ఊళ్ళో అని కూడా స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక రామారావు సుబ్బారావు ఇద్దరు ఎదురెదురుగా ఇంట్లో ఉండేవాళ్ళు. ఒకరోజు రామారావు కారు తుడుచుకుంటూ ఉంటే సుబ్బారావు వచ్చి యథాస్థం చూస్తుంటే, ఏం సుబ్బారావు ఏం చూస్తున్నావు అన్నాడు. ఏం లేదు అంటాడు. కొత్త కారు అంటున్నావు, కొత్త కారు చూస్తున్నావా అంటే అవును అంటాడు. ఈ కారు మా అన్న కొనిచ్చాడని చెప్తారు రామారావు. అవునా అని ఆశ్చర్యంగా చూస్తుంటాడు. మళ్ళీ ఏంటి అలా చూస్తున్నావు అంటాడు. అప్పుడు సుబ్బారావు అంటాడు, ఏమి లేదు, నేను మా తమ్మునికి ఇలాంటి కారు ఎప్పుడు కొనిద్దాం అనుకుంటున్నా అని ఆలోచిస్తున్నా అంటాడు. సింపుల్. ఎంత టైం పట్టిందండి? 30 సెకండ్స్ కదా. సో అలా కథలు, ఇలాంటి చిన్న చిన్న కథలు చాలా దొరుకుతాయి మీకు. ఈ రోజు వెతకండి, ఎక్కడికి వెళ్ళిన కథలు, స్టోరీ బుక్స్, స్టోరీస్, మర్యాద రామన్న కథలు, తెనాలి రామకృష్ణ, అక్బర్ బీర్బల్ కథలు, పాత కథలే మళ్ళీ తీయండి, కొత్తగా చెప్పండి, చాలా బాగుంటాయి. ఎందుకంటే పాత కథలు అందరూ మర్చిపోయారు, ఎవరికి తెలియదు. పాత కథనే మళ్ళీ చెప్పండి, చాలా బాగుంటది. ఇలా కథలు చెప్పండి దయచేసి. కథలు బాగా చదవండి. చదివింది మర్చిపోతాం కదా సార్, ఎలా చదవాలి సార్? అందుకే పుస్తకాలు చదివిందైనా, కొటేషన్స్ అయినా, ఈ కథలైనా ఏం చేయాలంటే నెక్స్ట్ ఏం చేయాలి తెలుసా అండి? చదివింది వెంటనే లేదా గ్రూప్ లో వచ్చింది వెంటనే పక్క గ్రూప్ లో ఫార్వర్డ్ చేసేవాడు కాదు. మీ నోటి ద్వారా మీరు వేరే వాళ్ళకి చెప్పండి దయచేసి. ఒక 5 మందికి చెప్పండి, షేర్ చేయండి. ఫస్ట్ షేర్ చేయడం అంటే వాట్సాప్ లో ఫార్వర్డ్ షేర్ చేయడం కాదు. మీ నోటి ద్వారా ఒక 5 మందికి చెప్పండి. ఈ రోజు మీరు నోరు తెరిస్తే ఒక కథనైనా చెప్పాలో, కొటేషన్ అయినా చెప్పాలో, ఒక సీనరీ లేదా ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ అని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటూనే ఉండాలా. ఏ సందర్భమైనా కానీ వాళ్ళకి కనెక్ట్ చేయాలి. సో నేనైతే స్కూల్లో మాక్సిమం ఆఫ్ స్టూడెంట్స్ కి, కొలీగ్స్ కి, ఫ్రెండ్స్ కి, వాక్మేట్స్ కి ఇవి చెప్తానే ఉంటా చదివింది. ఈరోజు సెషన్లో వస్తే కూడా సెషన్లో చెప్తానే ఉంటా అనమాట. సో ఇలా షేర్ చేస్తా ఉండండి మిత్రులారా. ఇంకొకటి అల్టిమేట్ ఏంటంటే 100 మంది జీవిత చరిత్రలు చదవండి. సార్ ఇక్కడ సార్ 100 మంది పుస్తకాలు నేను ఎక్కడ తీసుకోవాలి? సో జీవిత చరిత్రలు ఇప్పటికిప్పుడు పుస్తకాలు పెట్టి ఆయన బాల్యం, విద్యాభ్యాసం, తల్లిదండ్రులు, ఆ తర్వాత పెళ్లి, ఆ తర్వాత ఇది ఏమి వద్దు ముచ్చట, ఇవేమి వద్దు. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, అవే వద్దు. ఇప్పుడు కావాల్సింది ఇక్కడ ట్రైనర్ మీకేం కావాలంటే, ఒక వ్యక్తి గురించి తెలుసుకుంటున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు కోజిక్ ఉంది కదా, లేదంటే ఒక హెలెన్ కిల్లర్ ఉంది కదా, ధీరుభాయ్ అంబానీ ఉన్నాడు, ముఖేష్ అంబానీ ఉన్నాడు కదా. వీళ్ళందరి కామన్ థింగ్ ఏంటంటే ఏది ఇన్స్పిరేషన్ ఇస్తుంది సార్? వాళ్ళ విద్య, వాళ్ళ బాల్యం. ఏవి ఇప్పుడు వినేష్ పోగట్ రీసెంట్ గా ఒలింపిక్స్ లో వెనక్కి తిరిగి వచ్చింది కదా ఫైనల్లో. సో తను అంటే ఎవరు ట్రెండింగ్ లో ఉన్నారు, ట్రెండింగ్ లో ఉన్న పర్సన్స్ యొక్క లైఫ్ స్టోరీస్ లో అతి ముఖ్యమైన అంశాలు ఏంటంటే వాళ్ళు అలా కావడానికి గల కారణం ఏంటి, ఆ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎంత వరస్ట్ ఉందా లేకపోతే బెస్ట్ ఉందా, ఎవరు తన జీవితాన్ని మార్చింది, ఎవరు మార్చిన సంఘటన ఏంటి,
ఆయన పొందిన ఇన్సల్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఆయన పొందిన అచీవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇది మనం చదవాల్సి అంతే కథం. ఇంతే. ఒక 5 లేదా 6 పాయింట్ ఎక్కడ దొరుకుతాయి సార్? మీకు యూట్యూబ్ లో దొరుకుతాయి, బంగారు లాగా దొరుకుతాయి. ఎవరి గురించి ఒక 100 మంది రాయండి, 100 మందివి 5 లేదా 10 నిమిషాల వీడియోలు ప్రతి ఒక్కరికి మాక్సిమం ఉంటాయండి. యూట్యూబర్స్ చాలా మంది ప్రిపేర్ చేసి పెడతా ఉన్నారు జీవిత చరిత్రలు. మీరు అందులో ఉన్న ఇన్సల్ట్స్, ఇన్సిడెంట్స్, అచీవ్మెంట్స్, వాళ్ళ వరస్ట్ పొజిషన్స్, బెస్ట్ పొజిషన్స్ మాత్రమే పికప్ చేసి చెప్పేస్తాండి అంతే. సెషన్ లో వాడుకోండి. సో ఇలా 100 మంది జీవిత చరిత్రలు, బుక్ రీడింగ్ హ్యాబిట్ మీరు డెవలప్ చేసుకోండి. సూపర్ గా మీరు పరిపూర్ణమైన ట్రైనర్ విత్ ఇన్ ద 3 years లో అవుతారు. ట్రైనర్ గా 6 months లో తయారవుతారు. ఒక ట్రైనర్ గా 6 నెలల్లో మంచి ట్రైనర్ అవుతారు మీరు. కానీ పరిపూర్ణ ట్రైనర్ 3.5 years మీరు 100%, 100-200% అవుతారు. నెక్స్ట్ రెగ్యులర్ గా టచ్ ఉండండి, ఇంపాక్ట్ గా టచ్ ఉండండి, ట్రైనింగ్ టచ్ ఉండండి, ఏదో ఒక సెషన్ లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు ఇంపాక్ట్ నామస్మరణ, శివమాల వేసుకున్నప్పుడు ఓం శివ 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 అని ఎలా పిలుస్తారో ప్రతిరోజు ఇంపాక్ట్ నామస్మరణ అనేటువంటిది మీరు ఉచ్చరిస్తూ ఉండండి. ఇంపాక్ట్ నామస్మరణ అంటే ఇంపాక్ట్ సెషన్స్ వినడం కావచ్చు, డిజినెస్ టాక్ రావచ్చు, ఏదో ఒక సెషన్ లో పాల్గొనడం కావచ్చు, నెక్స్ట్ బ్యాచెస్ కి ఫెసిలిటేటర్ గా పనిచేయొచ్చు, మెంటర్ గా పనిచేయొచ్చు. ఇలా ఏదో ఒకటి చేస్తుండడం వల్ల మీరు అద్భుతమైన లైఫ్ ని మీరు లీడ్ చేస్తారు మిత్రులారా. సో దిస్ ఈజ్ అవర్ కంటెంట్ ప్రిపరేషన్ 6th C ఫార్ములా. సో 3rd P వచ్చేసి ప్రాక్టీస్ అండి. ఎప్పుడు నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. 10 సబ్ హెడింగ్స్ అని ఉన్నాయి చెప్పాయి కదా. సో ఫస్ట్ సబ్ హెడింగ్ వచ్చేసి ప్రాక్టీస్ అండి. సెకండ్ సబ్ హెడింగ్ ప్రాక్టీస్, థర్డ్ ప్రాక్టీస్, 4th ప్రాక్టీస్, 5th ప్రాక్టీస్, 6th ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేయాలి, ఆ పేషెన్స్ ఉండాలి. 7th ప్రాక్టీస్, 8th ప్రాక్టీస్, 9th ప్రాక్టీస్, 10th ఆల్సో పర్ఫెక్ట్ ప్రాక్టీస్. అంటే ఎంత గొప్ప ట్రైనర్ కావాలని షార్ట్ కట్ లేదండి, ఓన్లీ ప్రాక్టీస్ ద్వారానే సాధ్యం. సో ప్రాక్టీస్ చెప్పేటప్పుడు 1 more పాయింట్ మీకు యాడ్ చేస్తాను. ఏంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ చేంజెస్ మారకూడదు. ఒక సబ్జెక్ట్, ఒక కంటెంట్ మీరు చెప్పారు, ఒక టాపిక్ చెప్పారు, మీరు పరిపూర్ణత సాధించలేరు. సేమ్ టాపిక్, సేమ్ కంటెంట్, ఇంకొక వెన్యూ మారినప్పుడు ఇంకొక ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోల్ సెట్టింగ్ అనే టాపిక్ ఉందండి. గోల్ సెట్టింగ్ అనే టాపిక్ నేను ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ గవర్నమెంట్ స్కూల్ చెప్పేటప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ నాకు వస్తుంది. సేమ్ సెషన్ తిరుపతిలో ఈ మెగా ఇంపాక్ట్ ప్రోగ్రామ్ లో చెప్పాలి, అప్పుడు ఏమొస్తుంది? సేమ్ చెప్పడానికి వస్తుందా? ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతుంది, అప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే నువ్వు ఎన్ని వేదికలు మారితే అంత ఎక్స్పీరియన్స్ వస్తుందండి, సేమ్ టాపిక్ అయినప్పటికీ కూడా. నేను ఇంత స్పష్టంగా చెప్తున్నటువంటి టాపిక్స్ చాలా ఉన్నాయి కదా. మళ్ళీ నాకు ఒక కొత్త వెన్యూ, కొత్త రకమైన వ్యక్తులు కనుక ఎదురైతే మళ్ళీ అక్కడ కూడా కొత్త తడబాటు అనేది 100% రాదు. ప్రజెంటేషన్ కొంత తడబాటు, బట్ అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే మీరు ఎన్ని వేదికలు మారితే మీకు అంత ఎక్స్పీరియన్స్, మీ ప్రజెంటేషన్ స్టైల్ మారుతూ వస్తూ ఉంటుంది. ఓకే, రైట్. సో ఇది ప్రాక్టీస్ అండి. ఫైనల్లీ ప్రజెంటేషన్, 4th P ఇస్ అ ప్రజెంటేషన్. సో ప్రజెంటేషన్ అనేది మాత్రమే ఇది పార్టిసిపెంట్స్ కి, ప్రపంచానికి కనపడేది. మీ ప్రాక్టీస్, మీ ప్రిపరేషన్, మీ ప్లానింగ్ ఏవి కనపడవు. ఒక వృక్షంలో వ్రేల లాంటివి ఇవన్నీ. వ్రేళ్ళు ఎవరికి కనపడవు, ఓన్లీ ఫలాలు మాత్రమే కనపడుతుంది. అంటే మీ పండు ఎలా ఉంది మాత్రమే చెప్తారు. ఫుల్గా ఉంది అంటాడు వాడు అంతే, కానీ ఆ చెట్టు పెంచడానికి ఎంత కష్టమో మనకు తెలుసు. పండు బల తీయగా ఉంది అని చెప్తాడు, కానీ ఆ తీయగైన పండు పెంచడానికి ఎంత కష్టమో మనకు తెలుసు. సో మీ ప్రజెంటేషన్ మీద కూడా రాళ్ళు విసరాలన్నా, లేదా విమర్శకులు మిమ్మల్ని బాగా లేదనాలన్నా, లేదా మీ ప్రశంసలు మీరు పొందాలన్నా డిపెండ్ అపాన్ మీ ప్రజెంటేషన్. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసినావు, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినావు, ఎంత ప్రాక్టీస్ చేసినావు, ఎన్ని సెషన్లు విన్నావు అనేది మ్యాటర్ కాదు ఇక్కడ. మీ ప్రజెంటేషన్ మీదనే జడ్జిమెంట్ జరుగుతుంది. కాబట్టి ఇంత ప్రాక్టీస్, ఇంత బుక్ రీడింగ్, ఇంత ఎక్స్పీరియన్స్ పొందిన తర్వాత మీ ప్రజెంటేషన్ కూడా సూపర్ ఉంటుంది. సో ప్రజెంటేషన్ అనేటువంటిది మీకు ఆఫ్లైన్ లో ఒక మంచి అద్భుతమైన సెషన్ సపరేట్ ఉంటుంది, ఎలా ప్రజెంటేషన్ చేయాలి. సో దిస్ ఈస్ ద లాస్ట్ టాపిక్. ప్రజెంటేషన్ మీకు అక్కడ చెప్తారు కంప్లీట్ క్లియర్ గా. సో మీ సక్సెస్ మాత్రం ప్రజెంటేషన్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈస్ అవర్ కంటెంట్ ప్రిపరేషన్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ సెషన్స్ అండి నిజంగా.
మీరు స్టార్టింగ్ నుంచే ఒక మట్టి ముద్ద నుంచి స్టార్ట్ చేశారు. ఆ మట్టి ముద్ద వాల్యూ ఎలా ఉంటుంది, దానికి రంగులు పులిమితే ఎలా ఉంటుంది, దానికి ఒక ఆకారం ఇస్తే ఎలా ఉంటుంది, అలాగే మనం కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళగాలి, మన వాల్యూ పెంచుకోవాలి. ఒక ట్రైనర్ అనేది ఎప్పుడు అప్డేట్ లో ఉండాలి. మనం ఎలా ఉన్నాము, మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. మనకు చదువు ఉందా లేదా, మనం ఎలా ఉన్నాము, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలా కాకుండా మనం ఎలా నేర్చుకుంటున్నాం, మన స్కిల్స్ ఏంటి, మన నాలెడ్జ్ ఏంటి, మనం ఎలా ప్రెజెంట్ చేస్తున్నాం, ఇలా చక్కగా చెప్పారు సార్. ఒక ట్రైనర్ సందర్భాన్ని బట్టి ఎలా మాట్లాడాలి, అది వర్ధంత జయంత దాన్ని చూసి ఎలా మాట్లాడాలి, అప్పటికప్పుడు మనకు మైక్ ఇస్తే ఎలా మనం ప్రెజెంట్ చేయాలి, తర్వాత మనకున్న టైం ను మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, బుక్స్ ఎలా చదవాలి, కొత్త కొత్త విషయాలు ఎలా తెలుసుకోవాలి, ఎలా అప్డేట్ లో ఉండాలి, చాలా చక్కగా చెప్పారు సార్. నిజంగా ఒక వండడం కాదు, ఆ వంటను ప్రజెంట్ చేసే విధానాన్ని బట్టి అందరి నోళ్ళలో నీరు ఊరుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు, కానీ మన స్టైల్ ఏంటి, మనం ఎలా చెప్పాలని చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందామా సార్? అంటే ట్రైనర్స్, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఫీడ్బ్యాక్ అన్న ఇవ్వాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, హ్యాండ్ రైజ్ చేయండి, మీకు అన్మ్యూట్ ఆప్షన్స్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ నిజంగా లైక్ గ్రేట్ సెషన్ సార్. ఇది ఒక సెషన్ లాగా లేదు సార్, ఏదో ఇంటరాక్షన్ లాగా ఉంది. వచ్చినట్టు వచ్చి చెప్పారు సార్, లైక్ కన్వర్సేషన్ లాగా ఉన్నది. నిజంగా నేను చెప్పినట్టు ఒక మట్టి ముద్ద అనేది దాని కలర్ అద్దడం అనేది సార్ మీది లేదు, సిగ్నల్ ప్రాబ్లం ఉంది అనుకుంటా. త్రివిక్రమ్ సార్. టైం మోర్ వాల్యుబుల్ అండి. ప్లీజ్ ఫీడ్బ్యాక్ మీరు వీడియో రూపంలో పంపించండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రమే అడగండి. సార్ నాదొక వన్ డౌట్ సార్. చెప్పండి అమ్మా. అది సెకండ్ పి ఏమంటారు సార్? ఒకసారి నేను నోట్ చేసుకోలేదు, మిస్ అయ్యాను. కంటెంట్ ప్రిపరేషన్. కంటెంట్ ప్రిపరేషన్. ఓకే సార్, థ్యాంక్ యూ. అది నేను నోట్ చేసుకోలేదు, అందుకని అడుగుతున్నాను సార్. ఓకే ఒకసారి మేము అన్మ్యూట్ చేసుకోండి. హ్యాపీ ఈవినింగ్ సార్. అడగండి మ్యామ్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. క్వశ్చన్ సార్ ఈ సెకండ్ పి గురించి అడుగుదాం అనుకున్నా. ఈ సెకండ్ పి లో ఫిఫ్త్ వన్ ఏంటి సార్? ఫిఫ్త్ వన్ వచ్చేసి కనెక్టివిటీ మేడం. ఓకే సార్. సార్ ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఫస్ట్ పి చెప్పారు కదా, 5 లైన్స్. పి ఫర్ ప్రాక్టీస్, మళ్ళీ రెండో సార్. హలో సార్ చెప్పండి సార్. సార్ ఫస్ట్ పి ఫర్ ప్రాక్టీస్, సెకండ్ సార్ సెకండ్ లైన్ ప్రాక్టీస్ సార్. అంతేనా? ఫోర్త్ వన్ వచ్చి పి ఫర్ ప్లానింగ్, అంతేనా సార్? ప్లానింగ్ ప్రెజెంటేషన్. అంతే. ఓకే. ఈ 1, 2, 3, 4 లైన్స్ 10 లైన్స్ వదలమన్నారు కదా, లైన్స్ మిగతా సెంటెన్స్ ఏం చెప్పలేదు కదా నాకు. థర్డ్ ప్రాక్టీస్ కదా సార్. 10 సబ్ హెడ్డింగ్స్ కూడా ప్రాక్టీసే సార్. ప్రాక్టీస్ అన్నమాట. ప్రాక్టీస్ అంతే. అంటే పర్ఫెక్ట్ రావాలంటే ప్రాక్టీస్ మించింది ఏం లేదన్నది నా పాయింట్. చిరంజీవి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. నా డౌట్ ఏంటంటే సార్, సపోజ్ మనకు ఒక మీటింగ్ ఇన్వైట్ చేశారు అనుకోండి సార్, ఒక టాపిక్ మాట్లాడమని.
ఆ టాపిక్ కాకుండా మనకి డైనమిక్ గా వేరే ఒక టాపిక్ గురించి మాట్లాడాలన్న సందర్భం వస్తే మనం ఎలా మేనేజ్ చేయాలి సార్? సో వితౌట్ ప్లానింగ్ మనకి ఆల్ ఆఫ్ సడన్ ఒక ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడమన్నారు అనుకోండి, అది ఎలా మేనేజ్ చేయాలి సార్? జనరల్ గా రిలేటెడే ఉంటది. ఆ డాష్ తగ్గట్టు అక్కడ పార్టిసిపెంట్స్ నెక్స్ట్ ముందు మాట్లాడే వాళ్ళు లేదా మీకు కనెక్ట్ అయ్యే మీటింగ్ మీరు వెళ్తారు జనరల్. అంటే ఇన్ కేస్ డైనమిక్ సందర్భంలో ఏ సందర్భమైనా మీరు అక్కడికి వెళ్ళారంటే 99% మీకు రిలేటెడే ఉంటుంది సార్. ఫస్ట్ పాయింట్ మీరు లేకపోతే మీకు ఛాన్స్ కూడా ఇవ్వరు కదా ఫస్ట్. కాబట్టి మీరు ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా మీకు ఎక్కడెక్కడ అవసరమో ఆ రిలేటెడ్ వీడియోస్ ఆ రిలేటెడ్ బుక్స్ మీరు రీడింగ్ చేయడం మొదలు పెడతారు ఇక్కడ. ఓకే. రవీందర్ రెడ్డి సార్. సార్ అబ్బాయి గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ వండర్ఫుల్ సెషన్ సార్. బాగా నేను కూడా చాలా కనెక్ట్ అయ్యాను. సో లాస్ట్ ఒకటి ప్రజెంటేషన్ ఒక్కటి అర్థం కాలేదు సార్. 4th వన్ కన్క్లూజన్ ఇవ్వాలా? నేనేమి ఎక్స్ప్లెనేషన్ చేయలేదు సార్ దాని గురించి. చేయలేదు. అవునవును. ప్రజెంటేషన్ అనేది మనం ఈ సెషన్ అంతా కూడా రిఫ్లెక్ట్ అయ్యే దేని ద్వారా అంటే ఒక ప్రజెంటేషన్ ద్వారానే రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. సో ప్రజెంటేషన్ సూపర్ గా ఉండాలి. సో దానికి ఫస్ట్ స్పీచ్ ప్రిపరేషన్ లేదా ప్రజెంటేషన్ స్కిల్, ప్రజెంటేషన్ చేయడం కూడా ఒక స్కిల్ అన్నమాట. అది ఎట్లా ప్రజెంటేషన్ అనేది మీకు ఆఫ్లైన్ లో మంచి సెషన్ ఉంటుంది సార్ దానికి సపరేట్ గా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ సార్. I'm Srinivas. So just one question, sir. So when we are going to the any presentation, might we have a time for the preparation, right? But sometimes without any relative, some questions will come into from the audience. If we cannot answer that, how we can face those kind of questions? Means some questions might we cannot answer, or might it is not relative, but people will ask. సింపుల్. మీకు రిలేటెడ్ ఆన్సర్ క్వశ్చన్స్ మాత్రమే అడిగితే యూ కెన్ డూ ఆన్సర్. అదర్వైజ్ నాకు కూడా అర్థం అవ్వట్లేదు సార్, నేను కూడా తెలుసుకుంటానని చెప్పొచ్చు. బట్ మీకు దాదాపు మీరు కంటెంట్ టాపిక్ చెప్తున్నారంటే దాదాపు 90% మీరు ఆన్సర్ చేస్తారు. ఇంకొకటి 90% మీకు చెప్తున్న కంటెంట్ మీదనే వాళ్ళు డౌట్స్ అడగమని చెప్తాం. మనం కూడా ఈ టాపిక్ రిలేటెడే క్వశ్చన్స్ అడగమని చెప్తాం ఇక్కడ సెషన్ లో. కానీ అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు సార్ ఇది మీరు తర్వాత మాట్లాడదాం సార్, సెషన్ కాల్ చేయండి లేకపోతే నెంబర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో కంటెంట్ మీదనే మీకు తెలియని డౌట్ వస్తే సార్ యాక్సెప్ట్ సార్, నాకు కూడా ఇది తెలుసుకొని చెప్తాను సార్, మీ నెంబర్ ఇవ్వండి నేను మాట్లాడతాను సార్ తర్వాత అని చెప్పొచ్చు. అంటే హానెస్ట్గా ఒప్పుకోవడమే కరెక్ట్ సార్. ఏదో అక్కడ మభ్య పెట్టడానికి మనం అట్లే ఆన్సర్కి ఆన్సర్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పుకుంటూ పోవడం కరెక్ట్ కాదు. ప్రసాద్ సార్. కొందరు చాలా చోట్లలో నమస్తే సార్. యాక్చువల్గా ఆడియన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు మిక్స్డ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సార్ హలో సార్, నా పేరు ప్రసాద్ సార్. హలో సార్, ఇప్పుడు ఆడియన్స్ లో మనకు మిక్స్డ్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకున్న ఆడియన్స్ లో రూరల్ బ్యాక్గ్రౌండ్, అర్బన్ బ్యాక్గ్రౌండ్ ఉండి, లేకపోతే పిల్లలు ఉండి అడల్ట్స్ కూడా ఉన్నారు సార్. సమ్ సచ్ కైండ్ ఆఫ్ మీటింగ్స్ లో అప్పుడు ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్. ఎస్ సార్, ఇది ఎక్కడ జరుగుతుంది? అడల్ట్స్, స్టూడెంట్స్ ప్లస్ యూత్ ఉండేటువంటి సిచ్యువేషన్ ఎక్కడ జరుగుతుంది సార్ అంటే మెయిన్ గా స్కూల్స్ యాన్యువల్ డే ఫంక్షన్స్ లో కానీ లేదా వేరే పెద్ద మీటింగ్ లో కానీ జరిగేటువంటి పరిస్థితి సార్. అక్కడ ముగ్గురికి సంబంధించి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని సెషన్ చెప్పొచ్చు. సో కొన్ని చోట్ల మేము యాన్యువల్ డేస్కి వెళ్తాం సార్. యాన్యువల్ డేస్కి వెళ్ళినప్పుడు కూడా పిల్లలకు సంబంధించినది మాత్రమే మాట్లాడితే పేరెంట్స్ అలర్ట్ చేస్తారు, పేరెంట్స్ వినరు. పేరెంట్స్ సంబంధించి మాట్లాడితే పిల్లలు మాకు సంబంధం లేదనుకుంటారు. వీళ్ళిద్దరి గురించి మాట్లాడితే టీచర్స్ మాకు సంబంధం లేదని వాళ్ళు అనుకుంటారు. సో ఈ ముగ్గురిని బేస్ చేసుకొని ఫస్ట్ మీరు మాట్లాడుతున్నారంటే ఎస్ మా గురించి మాట్లాడుతున్నారు పిల్లలు అనుకోవాలి, మా గురించి మాట్లాడుతున్నది టీచర్స్ అనుకోవాలి, పేరెంట్స్ మా గురించి మాట్లాడే పేరెంట్స్ అనుకోవాలి అనేటట్టు మీరు వెదర్ క్రియేట్ చేయాలి. అంటే మీ అందరి కోసం నేను మాట్లాడుతున్నా అనేటువంటిది క్రియేటింగ్ మీరు చేయగలిగినప్పుడే ఎస్ మా కోసం మాట్లాడుతున్నాను మాట్లాడతారు. లేకపోతే ఇది మాకు సంబంధం లేదని చెప్పి సైడ్ వెళ్ళిపోతారు.
కాబట్టి ఇక్కడ ఓకే గాట్ ఇట్ కథ సార్. అనే కథలు మాత్రమే అందరికి కనెక్ట్ చేసేది సార్. కథ అందరికి కనెక్ట్ చేస్తుంది, పిల్లలు కానీ, అడల్ట్స్ని కానీ, యూత్ని కానీ, ముగ్గురిని కనెక్ట్ చేసేది ఒక కథ సార్. అందుకే అక్కడ ఉన్న ఆ పర్స్పెక్టివ్, ఆ పొజిషన్ కి, ఆ సందర్భం తగ్గట్టు ఒక కథ చెప్తే కూడా మీరు కనెక్ట్ చేయగలుగుతారు. కానీ వందల ఓకే కథలు ఉన్నాయి సార్. బుక్స్ చదవాలే కానీ ఆ కథలు మీరు ఎక్కడ, ఎప్పుడు, ఎలా కనెక్ట్ చేయాలనేది మీ మీ యొక్క కామన్ సెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. గాట్ ఇట్ థ్యాంక్ యూ సార్. రైట్.